పాస్టర్ లాలప్ప గారి చర్చ్ అనేసరికి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ಪಾಸ್ಟರ್ ಲಾಲಪ್ಪ ಎಂಬರು ಚರ್ಚ್ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಕೇಳಿಸ್ರಲ್ಲಿ ನನಗೊಂದು ವಿಷಯ ನನಗೆ ಗೊತ್ತಾಯ್ತು. తమ్ముడు నిశాంత్ యొక్క వర్షిప్ నేను వినొచ్చు అనుకున్నాను. తమ్మన ಒಂದು నిశాంత్ ಅವರ ಒಂದು వర్షిప్ ನಾನು ಕೇಳಬೇಕಂತ ನಾನು ಅನ್ಕೊಂಡೆ. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కీబోర్డ్ ప్లే చేసుకుంటా తమ్ముడు వర్షిప్ చేశాడు. లాస్ట్ టైం ನಾನು ಬಂದಾಗ ತಮ್ಮನು ಕೀಬೋರ್ಡ್ ಮಾಡ್ತಾ వర్షిప్ ಮಾಡಿದ್ದಾರೆ. లాలప్ప గారి చర్చ్ అనేసరికి నాకు వెంటనే తమ్ముడు గుర్తొచ్చాడు. ನಾನು ಲಾಲಪ್ಪ ಪಾಸ್ಟರ್ ಚರ್ಚ್ ಅಂದ ತಕ್ಷಣ ನನಗೆ ತಮ್ಮನೇ గుర్తు ಬಂದಿದ್ದಾರೆ. నా బ్యాడ్ లక్ ఈ రోజు కరెంట్ లేదు. ನನ್ನ ಬ್ಯಾಡ್ ಲಕ್ ಇವತ್ತು ಕರೆಂಟ್ ಇಲ್ಲ. లేకపోతే నేను తమ్ముడి వర్షిప్ ని చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఇల్లదిద్ದರೆ ನನ್ನ తಮ್ಮನ ಒಂದು వర్షిప్ ನಾನು ಬಹಳಷ್ಟು ఎంజాయ్ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. వాక్యంలోనికి వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. వాక్యದಲ್ಲಿ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮೊದಲು ನಿಮಗೆ ಒಂದು ವಿಷಯ ನಾನು ಹೇಳಬೇಕಂತ ಇದ್ದೇನೆ. ఏంటండి ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా చర్చిలో నవ్వొద్దని? ಯಾರಾದ್ರೂ ನಿಮಗೆ ಹೆದರಿಸಿದ್ದಾರಾ ಚರ್ಚೆನಲ್ಲಿ ನಗಬಾರ್ದೆಂಬುದಾಗಿ? ಅಂತ సీరియస్ గా ఏదో ఎవరో ఇప్పుడు వచ్చి కొడతారు అన్నట్టు కూర్చున్నారు. ಅಷ್ಟು ಸೀರಿಯಸ್ ಆಗಿ ಯಾರೋ ಏನೋ ಬಂದು ಹೊಡಿತಾರೆಂದ ಹಾಗೆ ಕೂತ್ಕೊಂಡು ఎవరి మొహాలలో నవ్వు లేదు. ಯಾರ ಮುಖದಲ್ಲಿ ಸಹ ನಗು ಎಂಬುದೇ ಇಲ್ಲ. ఎవరు పక్కన వాళ్ళని బలకరించుకోవట్లేదు. ಯಾರು ಸಹ ಪಕ್ಕದವರನ್ನು ನೀವು ಮಾತಾಡ್ತಾನೆ ಇಲ್ಲ. ఎవరు పక్కన వాళ్ళ మొహం కూడా చూడట్లేదు. ಯಾರು ಸಹ ಪಕ್ಕದವರಿಗೆ ముఖವನ್ನು ನೋಡ್ತಾ ಇಲ್ಲ. జీవితంలో నువ్వెవరో నేను ఇంతవరకు చూడలేదు అన్నట్టు సీరియస్ గా సంతాప సభకు వచ్చినట్టు కూర్చున్నారు. ಇದು ಜೀವಿತದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ನೋಡಲ್ಲ ಎಂಬುದು ಸಂತಾಪ ಹಾಗೆ ಕೂತ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ఒక్కసారి పక్కన వాళ్ళతో చిరునవ్వుతో ఒక స్మైలింగ్ ఫేస్ తో ప్రైజ్ లార్డ్ చెప్పండి. ಒಂದ್ಸಾರಿ ಪಕ್ಕದವರಿಗೆ ನಗುತ್ತಾ ಒಂದ್ಸಾರಿ ಪ್రైజ్ లార్డ్ ಹೇಳ್ರಿ. చెప్పిన పక్కದವರಿಗೆ ಸ್ವಲ್ಪ ప్రైజ్ లార్డ్ ಹೇಳ್ರಿ. మరలా ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పి బాగున్నావా అని అడగండి. ಒಂದ್ಸಾರಿ ನೀವು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿರಿ. దేవుడు నాకు ఇంకొక రోజు ఇచ్చాడు నిన్ను చూడటానికి అని చెప్పండి. దేవుడు మತ್ತೊಂದು ಒಂದು అవకాಶ కొట్టిದ ನಿಮ್ಮನ್ನು ನೋಡೋದಕ್ಕಾಗಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ರಿ. ఇక్కడ నేను మిమ్మల్ని బెదిరించడానికో భయపెట్టడానికో రాలేదండి. ನಿಮಗೆ ನಾನು ಹೆದರಿಸೋದಕ್ಕೋ ಮತ್ತು ಭಯಪಡಿಸೋದಕ್ಕಾಗಿ ನಾನು ಬಂದಿಲ್ಲ. దేవుడి వాక్యం ఒకటి ఉంది, అదేంటో చెప్పమంటారా? ఆ ದೇವರ ವಾಕ್ಯ ಒಂದಿದೆ, ಅದನ್ನ ಹೇಳಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳ್ತೀರಾ? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట సహోదరులు ಒಂದಾಗಿರುವುದು ఎంత మేలు, ఎಷ್ಟో మేలు, ఎంత మనోహరము, ఎಷ್ಟో మనోహరವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ. మనుషులు ఒకరినొకరు సహోదరులు కలుసుకుంటే అది చాలా సంతోషకరమైన విషయం. ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು సహోదరులు ನಾವು ಭೇಟಿ ಆದಾಗ ಎಷ್ಟೋ ಸಂತೋಷವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ. చాలా సంతోషంగా ఉండవలసినటువంటి సమయం ఇది. ಬಹಳಷ್ಟು ಸಂತೋಷವಾಗಿರುವಂತ ಒಂದು ಸಮಯ ಆಗಿದೆ. అంతేగాని ఇది సంతాప సభ కాదు. ಇದು ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಇದು ಒಂದು ಸಂತಾಪ ಪಡಿಸುವಂತ ಸಮಯ. మౌనంగా తల వంచుకొని బాధపడుతూ కూర్చోడానికి, బాగిసి ಒಂದು ದುಃಖ ಪಡುತ್ತಾ ಕೂಡುವಂತ ಸಮಯವಲ್ಲ. దేవుడి వాక్యం సెలవిస్తుంది రిజాయిస్. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ ಮತ್ತೆ ನೀವು ಸಂತೋಷ ಪಡ್ರಿ ಎಂಬುದಾಗಿ. సంతోషించుడి, ಮತ್ತೆ ನೀವು ಉಲ್ಲಾಸ ಸಂತೋಷ ಪಡ್ರಿ ಎಂಬುದಾಗಿ. మరలా చెప్పుదును, ಮತ್ತೆ ನಿಮಗೆ ಹೇಳುತ್ತೇನೆ, సంతోషించుడి, సంతోష పడిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకెత్తుదామా? హల్లెలూయా. 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 దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవర నామಕ್ಕೆ స్తోత్రವಾಗಲಿ, మహిమ ಆಗಲಿ. గమనించండి, గమనిసిరి, ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి ఒక పర్పస్ ఉంది. ಇಲ್ಲಿ ಈ ದಿನ ಬರೋದಕ್ಕೆ ಒಂದು ಕಾರಣವಿದೆ. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఈ ಒಂದು తెలంగాణ రాష్ట్రದಲ್ಲಿ ఖమ్మం పట్టణం నుంచి ఈ ಒಂದು ఖమ్మం పట్టಣದಿಂದ బీదర్ రావడానికి, బీదర్కి ಬರುವುದಕ್ಕೆ రాత్రి 12 o'clock మేము జర్నీ స్టార్ట్ చేసాం. ನಾವು ರಾತ್ರಿ 12 ಗಂಟೆಗೆ ನಾವು ಅಲ್ಲಿಂದ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದೇವೆ. బీదర్ లో దిగేసరికి మార్నింగ్ 10 o'clock అయింది. ಈ ಬೀದರ್ ನಲ್ಲಿ ನಾವು ಇಳಿದ ತಕ್ಷಣ ನಾವು ಟೈಮ್ ನೋಡಿದ್ರೆ 10 ಆಗಿದೆ. చెల్లెలు చెప్పండి, ఎన్ని గంటలు జర్నీ చేసి వచ్చాం మేము? ತಂಗಿಯವ್ರು ನೀವು ಹೇಳ್ರಿ, ನಾವು ಎಷ್ಟು ಸಮಯ ತಗೊಂಡಿದ್ದಾನೋ ಇಲ್ಲಿ ಬರಕ್ಕೆ? 10 hours. 10 ಗಂಟೆ. ఎన్ని గంటలండి? ಎಷ್ಟು గంಟೆ ರೀ? 10 గంటలు మేము జర్నీ చేసి వచ్చాం. 10 గంಟೆ ನಾವು ಜರ್ನಿ ಮಾಡಿ ಬಂದಿದ್ದೇವೆ. మీ విషయం, ఇంకొక విషయం గమనించండి. ಇಲ್ಲಿ ಮತ್ತೊಂದು ವಿಷಯ ನೀವು ಗಮನಿಸಿರಿ. కొన్ని వేల మంది ఉన్నటువంటి ఈ బీదర్ లో ಎಷ್ಟೋ ಸಾವಿರ ಜನರು ಇರುವಂತ ಈ ಬೀದರ್ ನಲ್ಲಿ ఈ మీటింగ్ కి మీరు మాత్రమే వచ్చారంటే ಮೀಟಿಂಗ್ ನೀವು ಮಾತ್ರ ಬಂದಿದ್ದೀ. ಆದರೆ ఇది దేవుని ప్రణాళిక కాదంటారా? ದೇವರ ಉದ್ದೇಶವಲ್ಲ ಎಂತೀರಾ? ఎక్కడో 10 గంటల జర్నీ చేసి ఒక అర్ధ గంట వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను నడిపించాడంటే, ನಾನು ఇಲ್ಲಿಗೆ ಬಂದು ಒಂದು ಅರ್ಧ ತಾಸು ನಾನು ವಾಕ್ಯ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ దేవుడు నన్ను ನಡೆಸಿದ್ದೆ. ఇంత మంది బిజీగా ఉన్నా గానీ మిమ్మల్ని దేవుడు ఇక్కడికి నడిపించాడంటే, ಜನರು ಬಿಜಿ ಇದ್ದರೂ సహా ನಿಮ್ಮನ್ನು దేవుడు ಇಲ್ಲಿಗೆ ನಡೆಸಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, నేను రాలేదండి ఇక్కడికి, ನಾನು ಬರಲಿಲ್ಲ ಇಲ್ಲಿಗೆ, పరిశుద్ధాత్ముడు రప్పించాడు. పరిశుద్ధాత్మను ఇಲ್ಲಿಗೆ ಬರೋದಕ್ಕೆ నువ్వు రాలేదు ఇక్కడికి, ನೀವು ಬರಲಿಲ್ಲ ಇಲ್ಲಿಗೆ. దేవుడు నీతో ఏదో మాట్లాడడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ದೇವರು ನಿಮ್ ಜೊತೆ ಏದೋ ಯಾವುದೋ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಇಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏంటో తెలుసా? ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ ಏನು ಗೊತ್ತಾ? అడుగుడి మీకు ఇయ్యబడును, ಬೇಡಿರಿ ನಿಮಗೆ ದೊರಕುವುದು. చెప్పండి ఏంటది? ಹೇಳ್ರಿ ಏನ್ರಿ? అడుగుడి ಬೇಡಿರಿ
మీకు ఇయ్యబడును. ನಿಮಗೆ ದೊರಕುವುದು. ఈ రోజు మీరు దేవుణ్ణి అడిగినట్లయితే ಈ ದಿನ ನೀವು ದೇವರನ್ನ ಕೇಳಿದ್ದೆ ಆದರೆ మీరు పొందుకుంటారు. ನೀವು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೀರಿ. ఒక రన్నింగ్ రేస్ పెట్టారనుకోండి, ಒಂದು ರನ್ನಿಂಗ್ ಸ್ಪರ್ಧೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳಿ. 100 మంది పరిగెత్తారు, 100 ಜನರು ಓಡುತ್ತಾರೆ. ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారు ముగ్గురు. ಫಸ್ಟ್ ಸೆಕೆಂಡ್ ಥರ್ಡ್ ಮೂಗರೇ ಬರುತ್ತಾರೆ. ఈ ముగ్గురు వెనకకు చూసి అర్రే 97 మంది ఓడిపోయారు అనుకుంటారా? ಈ ಮೂಗರನ್ನು ನೋಡಿ 97 ಮಂದಿ ಓಡಿ ಹೋಗಿದ್ದಾರೆ, లేకపోతే మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చామని హ్యాపీగా ఫీల్ అవుతారా? ಇಲ್ಲದಿದ್ದರೆ ನಾನು ಫಸ್ಟ್ ಸೆಕೆಂಡ್ ಥರ್ಡ್ ಬಂದೆ ಮಾತ್ರ ಸಂತೋಷವಾಗಿ ಫೀಲ್ ಆಗ್ತಾರಾ? చెప్పండి తమ్ముళ్ళు, చెప్పండి. ಹೇಳ್ರಿ. 97 మంది వెనకుండిపోయారని బాధపడతారా, లేకపోతే మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చామని సంతోషపడతారా? 97 ಮಂದಿ ಜನರು ಸೋತ್ ಹೋಗಿದ್ದಾರೆ, ನಾವೇ ಫಸ್ಟ್ ಸೆಕೆಂಡ್ ಬಂದೇವದಾಗಿ ಅವ್ರ ವಿಷಯದಲ್ಲಿ ಚಿಂತಿಸ್ತಾರಾ ಅಥವಾ ತಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಸಂತೋಷ ಪಡುತ್ತಾರೆ? తమ విషయದಲ್ಲಿ సంతోషపడతారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇంత మందితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, కానీ ఈ రోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ಜನರನ್ನು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡುತ್ತಲ್ಲ, ಆದರೆ ನಿಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡುತ್ತಲಿದ್ದಾನೆ. నీతో మాట్లాడడానికి ఈ రోజు నన్ను ఒక సాధనంగా తీసుకొచ్చాడు. ನಿಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡೋದಕ್ಕೆ ದೇವರು ನನಗೆ ಒಂದು ಸಾಧನೆಯಾಗಿ ಇಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్య భాగದಲ್ಲಿ ಹೋಗೋಣ. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. కెన్ యు హోల్డ్ యువర్ బైబిల్స్ ఇన్ యువర్ హ్యాండ్? దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని చేత్తో పట్టుకుంటారా? ఒకసారి ನಿಮ್ಮ బైబిల్ గ్రంథವು ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಳ್ಳುತ್ತೀರಾ? దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని మీ కుడి హస్తంతో పైకి పట్టుకుంటారా? దయమాడి ನಿಮ್ಮ ಒಂದು బలగైಯಲ್ಲಿ ఆ బైబిల్ అನ್ನು ఎత్తుಕೊಳ್ಳುತ್ತೀರಾ? పైకి పట్టుకుంటారా? ಮೇಲೆ ఎత్తుತ್ತೀರಾ? ఒక్క చిన్న మాట అడుగుదామా దేవునితో? నాతో మాట్లాడండి, నాకు ఆశీర్వాదకరమైన మాటలు, ನನಗೆ ಆಶೀರ್ವಾದಕರವಾದಂತ ಮಾತುಗಳು, నన్ను ముందుకు నడిపించే మాటలు, నన్ను ముందుకు నడిಸುವಂತ మాటలు, నాకు ధైర్యము కలిగించే మాటలు, ನನಗೆ ధైర్యವನ್ನು ಕೊಡುವಂತ ಮಾತುಗಳು, నన్ను ఉన్నత స్థాయికి నడిపించే మాటలు, ನನಗೆ ఉన్నత స్థానಕ್ಕೆ ನಡೆಸುವಂತ మాటలు నాతో మాట్లాడండి. మాట్లాడిరి. ఆమేన్. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ రోజు మన ధ్యానాంశంగా ధ్యానిద్దాం. 12వ వచన ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. 12వ వచన ఎవరైనా చదువుతారా? ಯಾರಾದರೂ ಓದ್ತೀರಾ? చదవండి సార్. ನಿಮ್ಮ ದುರ್ಗಕ್ಕೆ ಹಿಂದಿರುಗಿರಿ, ನಿಮಗೆ 2ರಷ್ಟು ಸುಖವನ್ನು ದಯಪಾಲಿಸುವೆನೆ ಎಂದು ಈಗಲೂ ಪ್ರಕಟಿಸುತ್ತೇನೆ. బంధకములలో పడియుండియు, ఆ బంధనದಲ್ಲಿ ಇದ್ದಾಗಲೂ నిరీక్షణ గలవారలారా, నిరీక్షೆ ಉಳ್ಳವರಾಗಿದ್ದವರೇ, మీ కోటను మరలా కట్టుకొనుడి, ప్రవేశించుడి, ನಿಮ್ಮ ಕೋಟೆಗಳಲ್ಲಿ ಮತ್ತೆ ಪ್ರವೇಶಿಸಿರಿ, రెండంతలుగా 2ರಷ್ಟು మీకు మేలు చేసేదనని ನಿಮಗೆ ನಾನು ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡುತ್ತೇನೆಂಬುದಾಗಿ నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ಇವತ್ತು ನಿಮಗೆ ನಾನು ತಿಳಿಯಪಡಿಸುತ್ತೇನೆ. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, ಬಂಧನೆಯಲ್ಲಿದ್ದಾಗಲೂ ನಿರೀಕ್ಷೆ ಉಳ್ಳವರಾಗಿದ್ದವರೇ. బంధకములు, బంధనಗಳು, బాండేజెస్ అంటారు ఇంగ్లీష్ లో. బాండేజెస్ చూడండి, చాలా సందర్భాల్లో మనకు అనేకమైనటువంటి బాండేజెస్ ఉంటూ ఉంటాయి, బంధకాలు ఉంటూ ఉంటాయి. బహళಷ್ಟು సందర్భಗಳಲ್ಲಿ ನಮಗೆ ಬಹಳ ಬಂಧನಗಳು ಇರುತ್ತವೆ. చాలా రకమైనటువంటి బంధకాలలో మనం పడిపోయి ఉండి ఉంటాం యవనస్తులు. ಬಹಳಷ್ಟು ಒಂದು ಬಂಧನಗಳಲ್ಲಿ ಯవనస్తులు ಬಂಧಿಸಲ್ಪಡುತ್ತಾರೆ. మొదటి బంధకం ఏంటో తెలుసా? ಮೊದಲನೇ ಬಂಧಕ ಏನು ಗೊತ್ತಾ? భయము. మొదటిది ఏంటండి? ಮೊದಲನೇದೇನ್ರಿ? ఏంటి చెప్పండి? భయము. రెండవదిగా బద్ధకము. మూడవదిగా నిర్లక్ష్యము. నాలుగవదిగా లో కాన్ఫిడెన్స్ లెవెల్స్. అర్థమవుతుందండి? మొదటిది ఏంటండి? భయము, రెండవది బద్ధకము, మూడవది నిర్లక్ష్యము, నాలుగవది లో కాన్ఫిడెన్స్ లెవెల్స్. వీటన్ని కూడా ఈ బంధకాలు మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపేస్తూ ఉంటాయి. ఒక పని చేద్దామా అంటే భయం,
భయ. ఒక పని చేద్దామా అంటే ಕೆಲಸ ಮಾಡೋಣ బద్ధకం. ಬದ್ಧಕ. ఒక పని చేద్దామా అంటే ಕೆಲಸ ಮಾಡೋಣ ಅಂದ ತಕ್ಷಣ నిర్లక్ష్యం. ನಿರ್ಲಕ್ಷ್ಯ. ఒక పని చేద్దామా అంటే ಕೆಲಸ ಮಾಡೋಣ నా జీవితంలో సక్సెస్ నాకు ఎక్కడ వస్తుందిలే. జీవితంలో నాకు సక్సెస్ ఎల్లు బರುತ್ತೆ. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవరాದ మಕ್ಕಳೇ, దేవుడు అదే సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ. ಹೇಳುತ್ತಲಿದ್ದಾನೆ, బంధకములలో పడియుండియు ಬಂಧನಗಳಲ್ಲಿ ಇದ್ದರೂ ಸಹ నిరీక్షణ కలిగినటువంటి వారలారా. నిరీక్షೆ ಉಳ್ಳವರಾಗಿದ್ದವರು. ఈ బంధకములన్నీ కలిగి ఉండి కూడా ಈ ಬಂಧನೆಯಲ್ಲಿ ಇದ್ದರೂ ಸಹ ఒక నిరీక్షణ నీలో ఉన్నట్లయితే నిరీక్షಣೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುವುದಾದರೆ దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ದೇವರು ಈ ದಿನ ನನಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡುತ್ತಲಿದ್ದಾನೆ, యు విల్ గెట్ డబుల్ బ్లెస్సింగ్స్. ನೀವು ಎರಡರಷ್ಟು ಆಶೀರ್ವಾದ ಹೊಂದುತ್ತೀರಿ. రెండింతల ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ನೀವು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೀರಿ. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసం మాత్రమే కలుగుతుంది. ನೋಡ್ರಿ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಕೇಳುವುದರಿಂದ ನಂಬಿಕೆ ಮಾತ್ರ ಹುಟ್ಟುತ್ತದೆ. ఆచరించుట వలన మాత్రమే ఆశీర్వాదం కలుగుతుంది. ಆಶ್ಚರ್ಯ ಹೋಗೋದ್ರಿಂದ ಮಾತ್ರವೇ ನಿಮಗೆ ಆಶೀರ್ವಾದ ಬರುತ್ತದೆ. ఉదాహరణకు నేను అనుకుంటూ ఉన్నాను, ಆ ಉದಾಹರಣೆಗಾಗಿ ನಾನು ಅನ್ಕೊಳ್ತೇನೆ, కొంచెం లావ్ అయ్యాను, ನಾನು ಸ್ವಲ್ಪ ದಪ್ಪನಾಗಿದ್ದೇನೆ, కొంచెం స్టమక్ బయటకు వచ్చేసింది, ಸ್ವಲ್ಪ ಹೊರಗಡೆ ಬಂದು ఎట్లయినా తగ్గించాలా. ನಾ ಹೇಗಾದರೂ ಅದು ಕಡಿಮೆ ಮಾಡಿ రోజు చూసుకుంటున్నాను, ನಾನು ದಿನಾಲು ನೋಡುತ್ತಲಿದ್ದೇನೆ, తగ్గట్లేదు అనుకుంటూ ఉన్నాను. ಕಡಿಮೆ ಆಗುತ್ತಲ್ಲ ಎಂಬುದಾಗಿ. తగ్గుతుందా? ಕಡಿಮೆ ಆಗುತ್ತಲಿದೆಯಾ? తగ్గదు. ಕಡಿಮೆ ಆಗುತ್ತಾ ಇಲ್ಲ. మనం వర్కౌట్ చేయకపోతే తగ్గదు. ನಾವು ವರ್ಕೌಟ್ ಮಾಡದಿದ್ದರೆ ಅದು ಕಡಿಮೆ ಆಗುವುದು. మనము నడవకపోతే తగ్గదు. ನಾವು ನಡೆಯದಿದ್ದರೆ ಅದು ಕಡಿಮೆ ಆಗುವುದು. మనము డైట్ కంట్రోల్ చేయకపోతే తగ్గదు. ನಮ್ಮ ಒಂದು ಊಟ ಕಡಿಮೆ ಮಾಡದಿದ್ರೆ ಅದು ಕಡಿಮೆ మన నోరు కంట్రోల్ చేసుకోకపోతే తగ్గదు. ನಾವು ನಮ್ಮ ಬಾಯಿ ಅಥವಾ ನಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ಕಡಿಮೆ ಮಾಡದಿದ್ರೆ ಅದು ಕಡಿಮೆ ಆಗೋದಿಲ್ಲ. బైబిల్ గ్రంథం అదే సెలవిస్తుంది. బైబిల్ గ్రంథము యొక్క మాటలు వినటం వలన విశ్వాసం మాత్రమే కలుగుతుంది. ಬೈಬಲ್ ಅದೇ ಹೇಳುತ್ತಲ್ಲ, ನೀವು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳೋದರಿಂದ ನಂಬಿಕೆ ಹುಟ್ಟುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ. ఆచరించుట వల్లనే ఆశీర్వాదం వస్తుంది. ಆಶ್ಚರ್ಯ ಹೋಗೋದರಿಂದಲೇ ಆಶೀರ್ವಾದ ಬರುತ್ತದೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, బంధకములలో పడి ఇక నాకేం చేత కాదు అనుకున్న వాళ్ళకి నేనేం చేయలేను గాని, ನನ್ನ ಕೈಯಿಂದ ಏನು ಆಗೋದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದವರಿಗೆ ನಾನು ಏನು ಮಾಡೋದಿಲ್ಲ, ಆದ್ರೆ బంధకములలో పడి నా వైపు చూసే వాళ్ళకి నేను సహాయం చేయగలుగుతాను. ಬಂಧನಗಳಲ್ಲಿದ್ದು ನನ್ನ ಕಡೆ ನೋಡೋರು ನಾನು ಸಹಾಯ ಮಾಡುತ್ತೇನೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నేను ಈ ದಿನ ನಾನು 3 విషయాలు మీకు చెప్పిన ఆ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. ನಾನು 3 ವಿಷಯಗಳನ್ನು ಹೇಳಿ ನಾನು ಈ ವಾಕ್ಯವನ್ನು ಮುಗಿಸುತ್ತೇನೆ. ఎట్లా నీ లైఫ్ లో సక్సెస్ రావాలి, ಹೇಗೆ ನಿನ್ನ ಒಂದು ಜೀವಿತದಲ್ಲಿ ಸಕ್ಸೆಸ್ ಆಗಬೇಕು. నేను ఒక ఎగ్జాంపుల్ చూపించి మీకు ನಾನು ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಹೇಳಿ ನಿಮ್ಮನ್ನು నా ఈ యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ಈ ಒಂದು ಪ್ರಸಂಗವನ್ನು ನಾನು ಮುಗಿಸುತ್ತೇನೆ. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ನೋಡ್ರಿ ದೇವರ ಮಕ್ಕಳೇ, బంధకములలో పడియుండియు ಬಂಧನಗಳಲ್ಲಿ ಬಿದ್ದರು నిరీక్షణ గలవారలారా, ನಿರೀಕ್ಷೆ ಉಳ್ಳವರೇ, మీకు స్వాతంత్రము కావాలంటే ಸ್ವತಂತ್ರರಾಗಬೇಕಂದ್ರೆ దేవుని వైపు చూడండి. ದೇವರ ಕಡೆ ಮಾತ್ರ ನೋಡಿ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 16వ వచనంలో మనకు అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 16ನೇ వచನದಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನು ನೋಡುತ್ತೇವೆ. చూడండి, ప్రభు యొక్క ఆత్మ ಕರ್ತನ ಒಂದು ಆತ್ಮ ఎక్కడ ఉండునో ಎಲ್ಲಿ ಇರುತ್ತದೋ అక్కడ స్వతంత్రం ఉండును. ಅಲ್ಲಿ ಸ್ವಾತಂತ್ರ್ಯವನ್ನು ಇರುತ್ತದೆ. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో ದೇವರ ಆತ್ಮ ಎಲ್ಲಿರುತ್ತದೋ అక్కడ ఏముంటుందంట? ಅಲ್ಲಿ ಏನಿರುತ್ತದೆ? స్వతంత్రం ఉంటుంది. ಸ್ವಾತಂತ್ರ್ಯವನ್ನು ಇರುತ್ತದೆ. ఎవరి నుంచి స్వతంత్రం? ಯಾರಿಂದ ಸ್ವಾತಂತ್ರ್ಯ? సాతాను నుంచి స్వాతంత్రం. ಸೈತಾನದಿಂದ ಸ್ವಾತಂತ್ರ್ಯ. సాతాను నుంచి స్వాతంత్రం అంటే ఏంటి యవనస్తుడా? ಸೈತಾನದಿಂದ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಎಂದರೆ ಏನು ಯವನಸ್ತಾನೆ? సాతాను ఏం చేస్తుంది? ಸೈತಾನನು ಏನು ಮಾಡುತ್ತಾನೆ? ఉన్నత చదువులు చదవాలని ఆశ నీకుంటుంది. ಉನ್ನತ ಒಂದು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಿನಗಿರುತ್ತದೆ. సాతాను నీతో ఏమంటుందో తెలుసా? ಸೈತಾನಿಗೆ ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಗೊತ್ತಾ? నీ నాలెడ్జ్ ఎంత? ನಿನಗೆ ಒಂದು ಜ್ಞಾನ ಎಷ್ಟು? నీ ఫైనాన్షియల్ బేసిక్స్ ఎంత? ನಿನ್ನ ಒಂದು ಆರ್ಥಿಕ ಬೇಸಿಕ್ಸ್ ಎಷ್ಟು? మీ అమ్మా నాన్న యొక్క పరిస్థితి ఎంత? ನಿಮ್ಮ ತಾಯಿ ತಂದೆ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಎಷ್ಟು? నువ్వేంటి, నీ బతికేంటి? ನೀನೇನು, ನಿನ್ನ ಬದುಕೇನು? ఏదో పని చేసుకొని బతికేసేయ్. ಯಾವುದೋ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿ ಬದುಕು ಬಿಡು. దేవుడి మాట ఏమంటుందో తెలుసా? ದೇವರ ವಾಕ್ಯ ಏನ್ ಹೇಳುತ್ತದೆ ಗೊತ್ತಾ? ఫలించి అభివృద్ధి నొందుడి. ನೀವು ಫಲಿಸಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿರಿ ಎಂಬುದಾಗಿ. ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్. ನೀವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿರಿ ಎಂಬುದಾಗಿ. నిన్ను తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచనని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ತಲೆಯನ್ನಾಗಿಡುತ್ತೇನೆ, ಆದರೆ ನಾನು ಬಾಲವನ್ನಾಗಿಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. సాతాను ఏమంటుందో తెలుసా? ಸೈತಾನ ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಗೊತ್ತ್ರಿ? నువ్వెంత, నీ బతుకెంత, ನೀನೆಷ್ಟು, ನಿನ್ನ ಕೆಲಸವೆಷ್ಟು, నీ పరిస్థితి ఏంటి, నీ ఆశలేంటి. ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಏನು, ನಿನ್ನ ಆಶೆಗಳೇನು? కానీ దేవుడి వాక్యం అంటుంది, ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ఫలించి అభివృద్ధి పొందుడి, విస్తరించుడి. ನೀವು ಫಲಿಸಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿ ನೀವು ವಿಸ್ತರಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆశీర్వదించబడడానికి ಈ ದಿನ ನೀವು ಆಶೀರ್ವಾದ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటో తెలుసా అండి? ಒಂದು ಬೆಸ್ಟ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಏನು ಗೊತ್ತ್ರಿ? జీసస్ క్రైస్ట్. ಯೇಸು
యేసుక్రీస్తు జీవితంలో 3 విషయాలు మీకు చూపిస్తాను. యేసుಕ್ರಿಸ್ತನ ಜೀವಿತದಲ್ಲಿ ನಾನು 3 ವಿಷಯಗಳನ್ನು ನಿಮಗೆ ನಾನು ಹೇಳುತ್ತೇನೆ. ఆ 3 విషయాల్ని ఆ 3 విషయాలు ఇటు విని ఇటు వదిలేయడం కాదు గాని ఇక్కడ కేಳಿ ఇటు ಬಿಟ್ಬಿಡುವಂತದಲ್ಲ. ఇటు విని ఇక్కడ దాచిపెట్టుకోండి. ಇಲ್ಲಿ ಕೇಳಿ ಇಲ್ಲಿ ನಾವು ಭದ್ರವಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳಬೇಕು. మీ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పొందడం మీరు చూస్తారు. ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೀವು ದಿನದಿನಾಲೂ ಹೆಚ್ಚು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದೋದನ್ನು ನೀವು ನೋಡುತ್ತೀರಿ. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిది మొదలనేదాಗಿ ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి 3 విషయాలలో ఫస్ట్ వన్ ನಾವು ಮೊದಲನೇದಾಗಿ ಯೇಸುಕ್ರಿಸ್ತನಿಂದ 3 ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು ನಾವು ಫಸ್ಟ್ ಮೊದಲನೇದಾಗಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ పేషెన్స్, ನಾವು ತಾಳ್ಮೆ, ಪೇಷನ್ಸ್, ఓపిక. ಓಪಿಕ ಅಂದ್ರೆ ತಾಳ್ಮೆ. ఏంటండి ಏನ್ರಿ? ఓపిక, ತಾಳ್ಮೆ. ఫస్ట్ దేవుడి నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయము ನಾವು ದೇವರಿಂದ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳುವಂತದ್ದು ವಿಷಯ ಯಾವುದಂದ್ರೆ ಮೊದಲನೇದು నువ్వు అభివృద్ధి పొందడానికి నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయము ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ನೀನು ಕಲಿತುಕೊಳ್ಳುವಂತ ವಿಷಯ ಮೊದಲನೇದು ಯಾವುದಂತಂದ್ರೆ ఓపిక, ತಾಳ್ಮೆ. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ನೋಡಿ ದೇವರ ಮಕ್ಕಳೇ, ప్రియ యవనస్తుడా, ಪ್ರಿಯ ಯೌವನಸ್ಥರೇ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 years ఉన్నారు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಈ ಭೂಮಿ ಮೇಲೆ 33.5 ವರ್ಷ ಉಳಿದಿದ್ದಾರೆ. ఆయన సేవ చేసినటువంటి సంవత్సరాలు ఎన్ని? ಆತನು ಸೇವೆ ಮಾಡಿದಂತ ವರ್ಷಗಳೆಷ್ಟು? 3.5 years. 3.5 ವರ್ಷಗಳು. 3.5 సంవత్సరాలు. 3.5 ವರ್ಷಗಳು. మరి 30 సంవత్సరాలు ఏం చేశారు? 30 ವರ್ಷ ಏನು ಮಾಡಿದ್ದಾರೆ? ఎప్పుడైనా ఆలోచించారా? ಯಾವಾಗ ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದೀರಾ? ఎప్పుడైనా ఆలోచించారా ప్రియ యవనస్తుడా? ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ರೆ ಯೌವನಸ್ಥರೇ, చూడండి, ఆ 30 సంవత్సరాలు, ನೋಡಿ ಆ 30 ವರ್ಷಗಳು ఆ 3.5 సంవత్సరాల కోసం ఆయన సిద్ధపడ్డారు. ಆ ಒಂದು 3.5 ವರ್ಷಗಳಿಗಾಗಿ ಆತನು ఆ 3.5 సంవత్సరాలు తన జ్ఞానాన్ని పెంచుకున్నారు. ಆ 30 ವರ್ಷಗಳು ತನ್ನ ಜ್ಞಾನವನ್ನು ಹೆಚ್ಚಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం నుండి మనం చూసుకున్నప్పుడు ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 52ನೇ ವಚನದಿಂದ ನೋಡಿ 52వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, 52ನೇ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, యేసు జ్ఞానమందును ಯೇಸು ಜ್ಞಾನದಲ್ಲಿಯೂ వయస్సునందును ವಯಸ್ಸಿನಲ್ಲಿಯೂ దేవుని దయయందును ದೇವರ ದಯೆಯಲ್ಲಿಯೂ మనుష్యుల దయయందును ಮನುಷ್ಯರ ದಯೆಯಲ್ಲಿಯೂ వర్ధిల్లుచుండెను. ಅಭಿವೃದ್ಧಿ ಆಗುತ್ತಾ ಬಂದನು. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో సక్సెస్ రావాలంటే, ಈ ದಿನ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಸಕ್ಸಸ್ ಬರಬೇಕಾದ್ರೆ ఒక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయంగానే నీకు సక్సెస్ రాదు. ನೀವು ಒಂದ್ಸಾರಿ ಯಾವುದೋ ಎಕ್ಸಾಮ್ ಬರೆದರೆ ನೀವು ಸಕ್ಸಸ್ ಬರೋದಿಲ್ಲ. ఒక్కసారి ఎగ్జామ్ నువ్వు రాయంగానే నీకు సక్సెస్ రాదు. ಒಂದ್ಸಾರಿ ನೀವು ಎಕ್ಸಾಮ್ ಬರೆದರೆ ನಿಮಗೆ ಸಕ್ಸಸ್ ಬರೋದಿಲ್ಲ. ఒక్కసారి నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పంగానే వారు మాను మనసు పొందుకోలేరు. ಒಂದ್ಸಾರಿ ನಿನ್ನ ಎಕ್ಸಾಮ್ ಬರೆದಾದ್ರೆ ನಿನ್ನ ಒಂದು ಮನಸ್ಸು ಬದಲಾವಣೆ ಆಗೋದಿಲ್ಲ. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఇక నాకు రాదులే అని వదిలేసావంటే, ಒಂದ್ಸಾರಿ ಎಕ್ಸಾಮ್ ಬರೆದು ಇದು ನನಗೆ ಬರೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೀವು ಹೇಳಿದೆ ಆದರೆ, ఒక్కసారి ఏదో ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావని చదువుని పక్కన పడేసావంటే, ಸಾರಿ ಎಕ್ಸಾಮ್ ನಲ್ಲಿ ನಾನು ಫೇಲ್ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿ ಅದು ನೀವು ಬೇರೆ ತರ ಇಟ್ಟಿದ್ದೆ ಆದರೆ, ఒక్కసారి నీ బిజినెస్ లో ఓడిపోయి నువ్వు దాన్ని పక్కకు నెట్టేసావంటే, ಒಂದ್ ವೇಳೆ ನಿನ್ನ ಬಿಸಿನೆಸ್ ನಲ್ಲಿ ನೀವು ಓಡಿ ಹೋಗಿ ಅದನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೆ ಆದರೆ, నువ్వు ఓడిపోయిన వాడితో సమానము. ನೀನು ಸೋತ್ ಹೋದವನ ಜೊತೆ ಸಮಾನ, నువ్వు ఓడిపోయిన దాంతో సమానము. ನೀನು ಓಡಿ ಹೋದವಳ ಜೊತೆ ಸಮಾನನಾಗಿದ್ದಿ. హల్లెలూయా. హల్లెలూయా. కావాల్సింది పేషెన్స్. ನೀವು ಬೇಕಾದದ್ದು ತಾಳ್ಮೆ. 1కి 2 సార్లు నువ్వు ప్రయత్నం చేయాల. ನೀವು 1-2 ಸಾರಿ ನೀವು ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಕು. నువ్వు ఒక్కసారి ఫెయిల్ అయ్యి కూడా నెక్స్ట్ రోజు నువ్వు బతుకున్నావంటే, ಸಾರಿ ನೀವು ಫೇಲ್ ಆಗಿ ಮತ್ತೆ ನೀನು ಬದುಕಿದ್ದಿ ಅಂದ್ರೆ దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నట్లే. ದೇವರು ನಿನಗೆ ಮತ್ತೊಂದು ಅವಕಾಶ ಕೊಡುತ್ತಲಿದ್ದಾನೆ. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డ. ಬೈಬಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಬರೆಯಲಿ ಬಿಟ್ಟಿದೆ ದೇವರ ಮಕ್ಕಳೇ. మీ జీవిత కాలం ఈ మాట గుర్తుంచుకోండి. ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲ ಈ ಮಾತನ್ನು ನೀವು ಜ್ಞಾನದಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಕು. శ్రమయందు కృంగిన ఎడల ಕಷ್ಟದಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋದರೆ నీవు చాతగాని వాడవగుదువు. ನೀನು ಕೈಲಾಗದವನಾಗುವಿ ಎಂಬುದಾಗಿ. శ్రమ వచ్చినప్పుడు నువ్వు పడిపోతే, ನೀನು ಶ್ರಮ ಬಂದಾಗ ಬಿದ್ದೋದರೆ దేవుని దృష్టిలో నువ్వు ఏ విధంగా నిలబడతావు? ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಯಾವ ತರ ನಿಂತುಕೊಳ್ಳುತ್ತೀರಿ? చాతగాని వాడు. ನೀನು ಕೈಲಾಗದವನು. ఎవరండి? ಏನ್ರಿ? ఎవరమ్మా? ಯಾರ್ರಿ? ఎవరు నువ్వు? ಯಾರು ನೀನು? ఎవరు నువ్వు? ಯಾರು ನೀನು? చెప్పండి. నువ్వు చాతగాని వాడివా? ನೀನು ಕೈಲಾಗದವನ? నువ్వు చాతగాని దానివా? ಕೈಲಾಗದವಳ? దేవుడు నిన్ను చాతగాని వాడిగా చేశాడా? ನೀನು ದೇವರು ಕೈಲಾಗದವನ ಹಾಗೆ ಮಾಡಿದ್ದಾನೆ. దేవుడు నిన్ను చాతగాని దానిగా చేశాడా? ದೇವರನ್ನು ಕೈಲಾಗದವಳ ಹಾಗೇನೆ ಮಾಡಿದ್ದಾನ. తన చేతులతో చేసినటువంటి వారు ఓడిపోవడం దేవునికి ఇష్టమా? ತನ್ನ ಕೈಯಿಂದ ಮಾಡಿದವರು ಓಡಿ ಹೋಗುವಂತದ್ದು, ಸೋತು ಹೋಗುವಂತದ್ದು ದೇವರಿಗೆ ಇಷ್ಟವೇ? లేదు ప్రియ దేవుని బిడ్డ. ಇಲ್ಲ. నీవు చాతగాని వాడవు కాదు. ನೀನು ಕೈಲಾಗದವನಲ್ಲ. నీవు చాతగాని దానవు కాదు. ಕೈಲಾಗದವಳಲ್ಲ. ఓపిక కలిగి ఉండు. ನೀನು ತಾಳ್ಮೆ ಉಳ್ಳವನಾಗಿರು. 30 సంవత్సరాలు 30 ವರ್ಷಗಳು ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು 3.5 సంవత్సరాల పని కోసం వెయిట్ చేశారు. 3
3.5 ವರ್ಷಗಳಿಗಾಗಿ మరి నీ జీవితంలో నువ్వు సక్సెస్ కోసం ఎంత వెయిట్ చేయాలి? ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೀನು ಸಕ್ಸಸ್ ಗಾಗಿ ಎಷ್ಟು ತಾಳ್ಮೆಯಿಂದಿರಬೇಕು? ప్రతి దానికి డిసప్పాయింట్ అవుతున్నావేమో, ప్రతి ಒಂದಕ್ಕೂ ನೀನು ಡಿಸಪಾಯಿಂಟ್ ಆಗ್ತಾ ಇದ್ದೀಯ, ప్రతి పని చేసి నాకు సక్సెస్ రావట్లేదే అనుకుంటున్నావేమో, ಎಲ್ಲಾ ಕೆಲಸಗಳು ಮಾಡಿ ನನಗೆ ಸಕ್ಸెస్ ಬರುತ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ఏంటి నా జీవితం ఇలా చచ్చింది అనుకుంటున్నావేమో. ఇది ఏನ್ ಜೀವಿತ, ನನ್ನ ಜೀವಿತಕ್ಕೆ ಈ ತರ ಬಂದಿದೆ ಎಂಬುದಾಗಿ దేవుడు నీకంటూ ఒక రోజును సిద్ధపరిచాడు. ದೇವರು ನಿನಗಂತೂ ಒಂದು ದಿವಸ ಸಿದ್ಧಪಡಿಸಿದ್ದಾನೆ. దేవుడు నిన్ను ఒక రోజు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆశపడుతూ ఉన్నాడు. ದೇವರು ಒಂದು ದಿವಸ ನಿನಗೆ ಉನ್ನತವಾದಂತ ಸ್ಥಾನಕ್ಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. ప్రియ యవనస్తురాలా, ప్రియ యవనస్తుడా, ಪ್ರಿಯ ಯೌವನಸ್ಥನೇ ಯೌವನಸ್ಥಳೇ, ఈ మాట చెప్పడానికి నన్ను దేవుడు 10 గంటలు జర్నీ చేపించాడు. ಈ ಮಾತು ಹೇಳೋದಕ್ಕೆ ನನಗೆ ದೇವರು 10 ಗಂಟೆ మిమ్మల్ని బలపరచడానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. బలపడిసೋದಕ್ಕಾಗಿ ದೇವರು ನನಗೆ ಇಲ್ಲಿ ಕರೆಕೊಂಡು ఈ మైక్ వలె నేను ఒక సాధనముగా వాడబడ్డానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ಮೈಕಿನ ಹಾಗೆ ನನಗೊಂದು ಸಾಧನೆ ಆಗಿ ಉಪಯೋಗ ಆಗೋದಕ್ಕೆ ನನಗೆ ಇಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದ್ದಾನೆ. నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీ ఓపిక కొంచెం కోల్పోతున్నావేమో, ನಿನ್ನ ಕುಟುಂಬ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ತಾಳ್ಮೆಯನ್ನು ನೀನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಲಿದ್ದೀಯೇನೋ, నీకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బట్టి నీ ఓపికను కోల్పోతున్నావేమో, ಆರ್ಥಿಕ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ತನ್ನ ತಾಳ್ಮೆಯನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಲಿದ್ದೀಯೇನೋ, నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి నువ్వు లో ఫీల్ అవుతూ ఉన్నావేమో, ಇರುವಂತಹ ಒಂದು కష్టಗಳಿಗೆ ನೀನು ಒಳಗಾಗಿ ನೀನು ತಾಳ್ಮೆಯನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಲಿದ್ದೀಯೇನೋ. ఓపికతో ఉండు ప్రియ దేవుని బిడ్డ. ತಾಳ್ಮೆಯಿಂದಿರು. నేను ఇంటర్ అయిపోయిన తర్వాత, ನಾನು ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಆದ ನಂತರ, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಆದ ನಂತರ అప్పటి వరకు నాకు అంతగా ఫ్రెండ్స్ లేరు. ಅಲ್ಲಿವರೆಗೆ ನನಗೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಗಳಿಲ್ಲ. ఎప్పుడైతే నేను గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యానో, ನಾನು ಗ್ರಾಜುಯೇಷನ್ ಜಾಯಿನ್ ಆಗಿದ್ದೇನೋ, ట్రైన్ అప్ అండ్ డౌన్ చేయాలి, ನಾನು ಟ್ರೈನ್ ಅಪ್ ಅಂಡ್ ಡೌನ್ ಮಾಡಬೇಕು. చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, ಬಹಳಷ್ಟು ಜನರು ಫ್ರೆಂಡ್ಸ್ ಆಗಿದ್ದಾರೆ, కొత్త కొత్త ఫ్రెండ్షిప్ అయింది. ಹೊಸ ಹೊಸೊಂದು ಫ್ರೆಂಡ್ಸ್ ಆಗಿದ್ದಾರೆ. రోజు వాళ్ళతో తిరగడం స్టార్ట్ చేశాను. ದಿನಾಲು ಅವ್ರ ಜೊತೆ ತಿರುಗೋದಕ್ಕೆ ನಾನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದೆ. ట్రైన్ లో బ్యాగ్ లాస్ట్ కంపార్ట్మెంట్ లో వేసి, ಒಂದು లాస్ట్ కోచ్ ಲಾಸ್ಟ್ ಕೋಚ್ ನಲ್ಲಿ ನಾನು ಬ್ಯಾಗ್ ಹಾಕಿ ట్రైన్ లో ఒక రౌండ్ ముందు వరకు వెళ్ళి వెనక దాకా సరదాగా నడుచుకుంటూ వచ్చేవాడిని. నేను ఆ ట్రైన్ ನಲ್ಲಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗಿ ಹಿಂದಕ್ಕೆ ನಾನು ಕಾಮನ್ ಆಗಿ ನಾನು ಬಂದು ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. మాకంటూ ఒక 10 మంది బ్యాచ్ ఉండేవాళ్ళు. ನಮಗಂತೂ ಒಂದು 10 ಜನರ ಒಂದು ಗುಂಪಿತ್ತು. ట్రైన్ లో చూసుకుంటూ ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది అని చూసుకుంటూ ముందు దాకా వెళ్ళి వెనక దాకా వచ్చేవాళ్ళం. ನಾವು ಆ ಒಂದು 10 ಗುಂಪುಗಳು ನಾವು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಅಂತಂದ್ರೆ, ಈ ಹುಡುಗಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾಳೆ, ಆ ಹುಡುಗಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾಳೆ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಹೋಗಿ ಮತ್ತೆ ಹಿಂದಕ್ಕೆ ಬರುವವರಾಗಿದ್ದೇವೆ. ప్లాట్ఫామ్ మీద ఎవరన్నా పోతూ ఉంటే, ಆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಮೇಲೆ ನಾವು ಯಾರಾದ್ರೂ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಗ రన్నింగ్ ట్రైన్ లోంచి వాళ్ళని ఒక దెబ్బ వేసి వెళ్ళిపోయేవాళ్ళం. ಆ ಒಂದು ರನ್ನಿಂಗ್ ಟ್ರೈನ್ ನಲ್ಲಿ ಅವರಿಗೊಂದು ಈ ಹೊಡೆದು ನಾವು ಹೋಗುವಂತರಾಗಿದ್ದೇವೆ. నా బతుకు చాలా మారిపోయింది. ನನ್ನ ಒಂದು ಜೀವಿತ ಬಹಳಷ್ಟು ಬದಲಾಯಿಸಿಬಿಟ್ಟಿದೆ. యవన జీవితంలో వచ్చేటటువంటి టెంప్టేషన్స్ అన్ని నాకు వచ్చాయి. ನನಗೆ ಯೌವನ ಕಾಲದಲ್ಲಿ ಬರುವಂತ ಎಲ್ಲಾ ಟೆಂಪ್ಟೇಷನ್ ಗಳು ಬಂದಿದೆ. మా దగ్గర ఒక పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ ఉండేది. ನಮ್ಮ ಹತ್ರ ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಫುಟ್ಬಾಲ್ ಗ್ರೌಂಡ್ ಇತ್ತು. అప్పటికే మా నాన్నగారు చనిపోయారు. ಅಲ್ಲಿಗೆ ನಮ್ಮ ತಂದೆಯನ್ನು ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. మా అమ్మగారు ఒక హాస్టల్ వార్డెన్ గా జాబ్ చేస్తూ, ನಮ್ಮ ತಾಯಿಯವರು ಒಂದು ಹಾಸ್ಟೆಲ್ ವಾರ್ಡನ್ ಜಾಬ್ ಮಾಡುತ್ತಾ నన్ను మా అక్కని పోషిస్తూ ఉన్నారు. ನನ್ನನ್ನು ನನ್ನ ಅಕ್ಕಳನ್ನು ಪೋಷಿಸ್ತಾ ಇದ್ದರು. ఇద్దరము బాగానే చదువుతూ ఉన్నట్లు యాక్ట్ చేస్తూ ఉన్నాం. ನಾವು ಇಬ್ಬರು ಚೆನ್ನಾಗಿ ಓದ್ತಲೆ ಎಂಬ ಒಂದು ಆಕ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಲಿದ್ದೇವೆ. రోజు ఫుట్బాల్ అలవాటైంది. ನನಗನ್ನು ದಿನಾಲು ಫುಟ್ಬಾಲ್ ಆಡ್ಬೇಕೆಂಬುದು ಅಭ್ಯಾಸ ಆಗ್ಬಿಟ್ಟಿತ್ತು. రోజు సాయంత్రం 7, 8, 9, 10 వరకు గ్రౌండ్ లోనే ఉండేవాళ్ళం. ನಾವು ದಿನಾಲು ಸಾಯಂಕಾಲ ರಾತ್ರಿ ಆದರೂ ಸಹ 7 ರಿಂದ 10 ಗಂಟೆವರೆಗೂ ಅಲ್ಲೇ ಇರ್ಬೇಕೆಂಬುದು. కొన్ని రోజులు ఆ గ్రౌండ్ లోనే ముచ్చట్లు పెట్టుకుంటూ, అంటే మాట్లాడుకుంటూ 1 గంట 2 అయ్యేది. ಒಂದೊಂದು ದಿವಸಗಳು ನಾವು ಸ್ವಲ್ಪ ದಿನಗಳು ನಾವು ಅಲ್ಲಿಗೆ ರಾತ್ರಿಯಲ್ಲೇ ಟೈಮ್ ಒಂದೊಂದು ಸಾರಿ ಒಂದೊಂದು ರಾತ್ರಿ 1:00ವರೆಗೆ ನಾವು ಅಲ್ಲೇ ಸಮಯ ಕಳೀತಾ ಇದ್ದೇವೆ. మా అమ్మగారు నా కోసం వెయిట్ చేసి 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 పడుకునేవాళ్ళు. ನನ್ನ ತಾಯಿ ನನಗಾಗಿ ಕಾಯ್ದು 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 ಮಲಗುತ್ತಾ ಇದ್ದರು. ఎప్పుడో ఉదయం 3-4 గంటలప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని. ಯಾವಾಗೋ 3-4 ಗಂಟೆಗೆ ನಾನು ಮನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. నా గురించి ఆలోచించి ನನ್ನ ವಿಷಯವಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿ మా అమ్మగారు BP 250 దాటిపోయింది. ನಮ್ಮ ತಾಯಿಯವರ ಒಂದು BP 250ಕ್ಕೆ ಹೆಚ್ಚಾಗಿದೆ. ఒకేసారి పార్షియల్ పారాలిసిస్ వచ్చింది. ಒಂದೇ ಸಾರಿ ಪ್ಯಾರಲಿಸ್ ಬಂದೆಂಬುದಾಗಿ, ఒక చెయ్యి ఒక కాలు పనిచేయడం బంద్ చేశాయి. ಒಂದು ಕೈ ಒಂದು ಕಾಲು ಕೆಲಸ ಮಾಡಲೇ ಹೋಯ್ತೆಂಬುದಾಗಿ గబా ఖమ్మం హాస్పిటల్ కి తీసుకువెళ్ళాం. ನಾವು ಶೀಘ್ರವಾಗಿ ಖಮ್ಮಂ ಹಾಸ್ಪಿಟಲ್ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದೇವೆ. హాస్పిటల్లో డాక్టర్ గారు చూసి, ಹಾಸ್ಪಿಟಲ್ ಡಾಕ್ಟರ್ ಅವರು ನೋಡಿ స్కాన్ చేసి, ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿ ನೋಡಿ, మీ అమ్మగారి బ్రెయిన్ లో చిన్న క్లాట్ వచ్చింది, ನಿಮ್ಮ ತಾಯಿ ಒಂದು ಬ್ರೈನ್ ನಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕ್ಲಾಟ್ ಬಂದಿದೆ ಎಂಬುದಾಗಿ, జీవితంలో మీ అమ్మగారు లేచి నడవరు, ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ತಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಿಮ್ಮ ತಾಯಿಯವರು ಎದ್ದು ನಡೆಯುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ.
నాకు చాలా బాధ అనిపించింది. ಬಹಳಷ್ಟು ದುಃಖವಾಯ್ತು. అప్పటికే నేను మా నాన్నగారిని కోల్పోయాను. ಅಲ್ಲಿ ತನಕ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ತಂದೆ ನಾನು ಕಳೆದುಕೊಂಡಿದ್ದೇನೆ. మా డాడీ చనిపోయారు. ನಮ್ಮ ತಂದೆ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. మా అమ్మగారు ఒక్కలే మమ్మల్ని పోషిస్తా ఉన్నారు. ನಮ್ಮ ತಾಯಿಯವರೇ ನಮ್ಮನ್ನು ಪೋಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు నేను మా మమ్మీని అడిగాను, ಅವಾಗ ನನ್ನ ತಾಯಿಯನ್ನು ಕೇಳಿದ್ದೇನೆ, మమ్మీ నన్ను ఒక్క దెబ్బన్న కొట్టొచ్చు కదా, ನನಗೊಂದು ಪೆಟ್ಟಾದ್ರೂ ಹೊಡಿಬೇಕಲ್ಲ, నువ్వు ఎందుకు నన్ను ఏమనలేదు అన్నాను. ಯಾಕೆ ನೀವು ನನಗೆ ಏನು ಅನ್ನಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ದೆ. మా అమ్మగారు ఒక్కటే మాట అన్నారు, ನಮ್ಮ ತಾಯಿ ನನಗೆ ಒಂದೇ ಮಾತು ಹೇಳಿದ್ದಾಳೆ, నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడని నేను నమ్మాను, ನನ್ನ ಮಗನು ಯಾವಾಗಲೂ ತಪ್ಪು ಮಾಡೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾನು ನಂಬಿದ್ದೇನೆ. ఆ ఒక్క మాట ಆ ಒಂದು ಮಾತು నా గుండెలో కత్తితో పొడిచినంత పని చేసింది. ನನ್ನ ಒಂದು ಎದೆಯಲ್ಲಿ ಕತ್ತಿಯಿಂದ ಹೊಡೆದ ಹಾಗಾಯ್ತು. జీవితంలో లేచి నిలబడరని డాక్టర్ గారు చెప్పారు. ಜೀವಿತದಲ್ಲಿ ಎದ್ದು ನಡೆಯುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ದಾರೆ. ఏదో క్రైస్తవుణ్ణే, పుట్టు క్రైస్తవుణ్ణే, ನಾನು ಕ್ರೈಸ್ತವನಾಗಿದ್ದರು, ಹುಟ್ಟು ಕ್ರೈಸ್ತವನಾಗಿದ್ದರು, కానీ అంత భక్తి జీవితం లేనటువంటి వాడిగా ఉండేవాడిని. ಆದರೂ ಅಂತ ಭಕ್ತಿ ಜೀವಿತ ನನ್ನಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ. ఆదివారం చర్చికి పోయామా, ಆದಿವಾರ ನಾವು ಚರ್ಚಿಗೆ ಹೋದೇವೇನೋ, వాక్యం టైంకి వెళ్ళామా, ನಾವೊಂದು ವಾಕ್ಯದ ಸಮಯಕ್ಕೆ ಹೋದೇವೇನೋ, ఆమెన్ అన్నామా, ಆಮೇಲೆ ಹೇಳಿದ್ದೇವೇನೋ, ఇంటికి వచ్చి బైబిల్ పడేసామా, ಮನೆಗೆ ಬಂದು ನಾವು ಬೈಬಲ್ ಬಿಸಾಡ್ಬಿಟ್ಟು మళ్ళీ ఫ్రెండ్స్ తో తిరిగామా, ಮತ್ತೆ ಫ್ರೆಂಡ್ಗಳ ಜೊತೆ ತಿರುಗಿ అదే రకమైన జీవితం నేను జీవించేవాడిని. ಇಂತ ಒಂದು ಜೀವಿತವನ್ನೇ ನಾವು ಜೀವಿಸಿದ್ದೇವೆ. హాస్పిటల్లో నన్ను చూడడానికి నాతో తిరిగిన ఏ స్నేహితుడు రాలేదు. ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನೋಡೋದಕ್ಕೆ ಯಾವ ಸ್ನೇಹಿತನೂ ಬರಲಿಲ್ಲ. నాకు ఎవరు సపోర్ట్ రాలేదు. ನನಗೆ ಯಾರು ಸಹಾಯಕ್ಕಾಗಿ ಬರಲಿಲ್ಲ. ఆ చర్చ్ లో, ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు దూరంలో ఒక చర్చ్ వాయిస్ సౌండ్ నేను విన్నాను. ಆ ಹಾಸ್ಪಿಟಲ್ ಇದ್ದಾಗ ದೂರದಲ್ಲಿರುವಂತ ಒಂದು ಚರ್ಚ್ ನಲ್ಲಿರುವಂತ ಸಪ್ಪಳೆ ನಾನು ಕೇಳಿದ್ದೆ. నేను దాదాపు 20 రోజులు రోజు చర్చికి వెళ్ళి, ప్రభువా మా మమ్మీని మరలా నార్మల్ గా చేయండి అని అడిగాను. ಆ ಚರ್ಚಿಗೆ ಹೋಗಿ ನಾನು 20 ದಿವಸ ತಂದೆ ನನ್ನ ತಾಯಿಯನ್ನು ಮತ್ತೆ నార్మల్ ಒಂದು కండిషన్ కూడా ఎంబదాಗಿ ನಾನು ಕೇಳಿದ್ದೇನೆ. ದೇವರ డాక్టర్ గారు చెప్పారు, బాబు మీ అమ్మగారు జీవితంలో ఎవరు హాస్పిటల్లో ఉంటే బెడ్ ఛార్జెస్ తప్ప నీకేమీ మిగలదు, ఇంటికి తీసుకెళ్ళిపో అన్నారు. ಈ ನಿಮ್ಮ ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ದಾರೆ, ನಿಮ್ಮ ತಾಯಿ ಜೀವಿತದಲ್ಲಿ ಹೇಳೋದಿಲ್ಲ, ಬೆಡ್ ಚಾರ್ಜ್ ಕಟ್ಟಬೇಕು ಹೊರತು ಬೇರೆ ಏನಾಗಲಿ, ನಿಮ್ಮ ತಾಯಿಯನ್ನು ಮನೆಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. చివరి రోజున నేను మందిరంలో ఒకే ఒక ప్రార్థన చేశాను. ಕಡೆ ದಿನದಲ್ಲಿ ಆ ಒಂದು ಆಲಯದಲ್ಲಿ ನಾನು ಒಂದೇ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದೇನೆ. ప్రభువా నిజంగా నా తల్లి మరలా లేచి నిలబడితే, ಕರ್ತನೇ ನನ್ನ ತಾಯಿ ಮತ್ತೊಂದು ಸಾರಿ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡರೆ నేను నీ సేవ చేస్తాను. ನಾನು ನಿನ್ನ ಸೇವೆ ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. ఇంటికి వెళ్ళిన ಮನೆಗೆ ಹೋದರೂ వారం రోజుల్లో ವಾರ ದಿನದಲ್ಲಿ మా అమ్మగారు లేచి నడవడం స్టార్ట్ చేశారు. ಎದ್ದು ನಡೆದಳು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ನೋಡಿ ನನ್ನ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుడి కార్యములు గొప్పవి. ದೇವರ ಕಾರ್ಯಗಳು ದೊಡ್ಡವು ಎಂಬುದಾಗಿ. దేవుడి కార్యములు చాలా గొప్పవి. ದೇವರ ಕಾರ್ಯಗಳು ಬಹಳ ದೊಡ್ಡವೇ. ఓపికతో దేవుని వైపు చూడు, ತಾಳ್ಮೆಯಿಂದ ದೇವರ ಕಡೆ ನೋಡು, ఓపికతో దేవుని వైపు చూడు. ತಾಳ್ಮೆಯಿಂದ ದೇವರ ಕಡೆ ನೋಡು. చదువులో నేను యావరేజ్ స్టూడెంట్ గా ఉండేవాడిని. ಆ ಒಂದು ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ ನಾನು ಯಾವರೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್ ನೇನೆ. ನಾನು 4 సంవత్సరాలు చదవాల్సిన డిగ్రీని 4 ವರ್ಷ ಓದುವಂತ ಡಿಗ್ರಿಗಳು 6 సంవత్సరాలు చదివాను. 6 ವರ್ಷಗಳನ್ನು ಓದಿದ್ದೇನೆ. ఎగ్జామ్ ఉంది అన్నా గానీ ಎಕ್ಸಾಮ್ ಇವೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದರು ಸಹ క్రికెట్ ఆడడానికి వెళ్లే వాళ్ళం. ಕ್ರಿಕೆಟ್ ಆಡುವುದಕ್ಕೆ ಹೋಗುವಂತನಾಗಿದ್ದೆ. అలాంటి నన్ను ಅಂತವನಾದ ನನ್ನನ್ನು దేవుడు ఎంతలా బ్లెస్ చేశాడో తెలుసా అండి? ದೇವರು ಎಷ್ಟಾಗಿ ನನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದನು ಗೊತ್ತ್ರಿ? తెలంగాణ స్టేట్ లో ತೆಲಂಗಾಣ ಸ್ಟೇಟ್ ನಲ್ಲಿ హైయెస్ట్ ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్, ಆ ಹೈಯೆಸ್ಟ್ ಎಕ್ಸಾಮ್ ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ 5 లక్షల మంది రాశారు. 5 ಲಕ್ಷ ಹುಡುಗರು ಬರೆದಿದ್ದಾರೆ. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారు. ಪ್ರಿಲಿಮ್ಸ್ ಎಕ್ಸಾಮ್ಗಳು ಬರೆದಿದ್ದಾರೆ. అందులో ಅದರಲ್ಲಿ 50,000 మంది మెయిన్స్ కి సెలెక్ట్ అయ్యారు. 50,000 ಜನರು ಮೇನ್ ನಲ್ಲಿ ಸೆಲೆಕ್ಟ್ ಆಗಿದ್ದಾರೆ. అందులో ಅದರಲ್ಲಿ 25,000 మంది ఎగ్జామ్ రాశారు. 25,000 ಜನರು ಎಕ್ಸಾಮ್ಗಳು ಬರೆದಿದ್ದಾರೆ. అందులో నేను ఒకడిని. ಅದರಲ್ಲಿ ನಾನು ಒಬ್ಬವನು. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంఏ బిఎడ్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ನನಗೆ ದೇವರು ಎಂಎ ಬಿಎಡ್ ಮಾಡೋದಕ್ಕೆ ದೇವರು ನನಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఇంజనీరింగ్ స్టూడెంట్ పిల్లలకి టీచ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. ಇಂಜಿನಿಯರ್ ಮಕ್ಕಳಿಗೆ ನಾನು ಟೀಚ್ ಮಾಡೋದಕ್ಕೆ ನನಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ದೇವರು. అనేక మంది ఇంటర్ కాలేజ్ పిల్లలకి నేను టీచ్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ಅನೇಕ ಜನರು ಇಂಟರ್ ಅಂದ್ರೆ PUC ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ದವರಿಗೆ ಟೀಚ್ ಮಾಡೋದಕ್ಕೆ ದೇವರು ನನಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. చదువురాని మొద్దునైన నన్ను, ಓದಕ್ಕೆ ಬರಲಾರದಿರುವಂತ అజ్ఞానియాದ నన్నను ఖమ్మం జిల్లాలో సామంత్ సార్ అని పేరు చెప్తే ఇన్స్టిట్యూట్ లో తెలియని వారు ఉండరు. ఖమ్మం జిల్లాದಲ್ಲಿ ಸಾಮಂತ್ ಸರ್ ಎಂಬುದಾಗಿ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ನಲ್ಲಿ ತಿಳಿಯಲಾರದವರು ಒಬ್ಬರು ಸಹ ಇರೋದಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూడండి ప్రియ దేవుని బిడ్డ. దేవర కಡೆ ನೋಡಿರಿ ದೇವರ ಮಕ್ಕಳೇ. సమస్త జ్ఞానమునకు మూలము నేనని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ಎಲ್ಲ ಜ್ಞಾನಕ್ಕೂ ಮೂಲ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳುತ್ತಾನೆ. దేవుని వైపు చూసి ముందడుగు వెయ్యి. ನೀನು ದೇವರ ಕಡೆ ನೋಡು, ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡು. ఒక్కసారి ఫెయిల్ అయినందుకు సిగ్గుపడొద్దు. ಒಂದ್ಸಾರಿ ಫೇಲ್ ಆಗೋದಕ್ಕೆ ನೀನು ನಾಚಿಕೆ ಪಡಬೇಡ. ఒక్కసారి జాబ్
రానందుకు భయపడొద్దు. ಒಂದ್ಸಾರಿ ನನಗೆ ಜಾಬ್ ಬರಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೀನು ಭಯಪಡಬೇಡ. ఒక్కసారి నీ జాబ్ లో నీ యొక్క బిజినెస్ లో డౌన్ ఫాల్ అయినందుకు భయపడొద్దు. ಒಂದು ಜಾಬ್ ನಲ್ಲಿ ಅಥವಾ ನಿನ್ನ ವ್ಯಾಪಾರದಲ್ಲಿ ನೀನು ಡೌನ್ ಫೇಲ್ ಆಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನೀನು ಕಳವಳ ಪಡಬೇಡ. మరొక దినం ఈ దేవుడు నీకు ఇచ్చాడు అంటే నువ్వు సక్సెస్ పొందుకోవడానికి. ಮತ್ತೊಂದು ದಿವಸ ನಿನಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದ ನಿನ್ನ ಸಕ್ಸెస్ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ಮಾತ್ರ. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ಮೊದಲನೇದಾಗಿ ನೀನು ದೇವರಿಂದ ಕಲಿತುಕೊಳ್ಳುವಂತ ವಿಷಯವೇನು ಗೊತ್ತಾ? ఓపిక. ತಾಳ್ಮೆ. ఏం కావాలండి? ಏನ್ ಬೇಕ್ರಿ? ఓపిక కావాలి. ತಾಳ್ಮೆ ಬೇಕು. ఓపికతో నీ యొక్క జీవితంలో ముందడుగు వేసుకుంటూ వెళ్ళు. ನೀನು ತಾಳ್ಮೆಯಿಂದ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಮುಂದೆ ಹೆಜ್ಜೆಗಳನ್ನಿಟ್ಟು ಮುಂದೆ ನಡೆಯಬೇಕು. రెండవది ಎರಡನೇದಾಗಿ డెడికేషన్. ಡೆಡಿಕೇಶನ್. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಂದ మనం నేర్చుకోవాల్సిన విషయము ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳುವಂತ ವಿಷಯ నిబద్ధత, నిబద్ధತೆ, డెడికేషన్. ಡೆಡಿಕೇಶನ್. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేశారు. 3.5 ವರ್ಷಗಳು ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಪರಿಚಯ ಮಾಡಿದ್ದಾರೆ. 3.5 సంవత్సరాలు ఒక దగ్గర కూర్చొని 3.5 ವರ್ಷಗಳು ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂತುಕೊಂಡು మీరు నా దగ్గరకు వస్తే సువార్త చెప్తా, ನೀವು ನನ್ನ ಹತ್ರ ಬಂದ್ರೆ ನಾನು ಸುವಾರ್ತೆ ಹೇಳುತ್ತೇನೆ, మీరు నా దగ్గరకు వస్తే మీకు అద్భుత కార్యాలు చేస్తా, ನೀವು ನನ್ನ ಹತ್ರ ಬಂದ್ರೆ ನಿಮಗೆ ನಾನು ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುತ್ತೇನೆ, మీరు నా దగ్గరకు వస్తే స్వస్థత కార్యాలు చేస్తా, ನೀವು ನನ್ನ ಹತ್ರ ಬಂದ್ರೆ ಸ್ವಸ್ಥತೆ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುತ್ತೇನೆ అన్నారా అండి? ಯಾವಾಗಾದ್ರೂ ಹೇಳಿದಾರ್ರಿ? అన్నారా? ಹೇಳಿದಾರೆ ಯಾವಾಗಾರ? లేదు. ಇಲ್ಲ. 3.5 సంవత్సరాలు 3.5 ವರ್ಷಗಳು కనబడ్డ ప్రదేశానికి వెళ్ళారు, ಕಂಡಂತ ಪ್ರದೇಶಗಳಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ, వినబడని ప్రదేశానికి ప్రయాణం చేశారు, ಕೇಳಲಾರದಂತ ಪ್ರದೇಶಗಳಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ, ఎక్కడ 10 మంది ఉంటే అక్కడికి వెళ్ళి సువార్త చెప్పారు, ಎಲ್ಲ 10 ಜನರು ಕೂಡಿದ್ದಾರೆ ಅಂತ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಹೋಗಿ ಸುವಾರ್ತೆ ಸಾರಿದ್ದಾರೆ, ఎక్కడ రోగులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచారు, ಇಲ್ಲಿ ರೋಗಿಗಳಿದ್ರೆ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಹೋಗಿ ಸ್ವಸ್ಥತೆ ಮಾಡಿದ್ದಾರೆ. కులాలు, మతాలు, వర్గాలు అని లేకుండా ಮತ ವರ್ಗಗಳೆಂಬುದೇ అసలు ముట్టుకోకూడనటువంటి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ಮುಟ್ಟಿಕೊಳ್ಳಲಾರದಂತ ಸಮರ ಸ್ತ್ರೀ ಹತ್ತಿರ ಹೋಗಿ ఆ సమరయ స్త్రీకి సువార్తను ప్రకటించి ಸಮರ ಸ್ತ್ರೀಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಹೇಳಿ సమరయులంతా దేవుడి వైపు చూడడానికి దేవుడు ఒక సాధనంగా వాడబడ్డారు. ಸಮರದವರೆಲ್ಲ ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳುವಂತೆ ಮಾಡಿದ್ದಾರೆ. హల్లెలూయా. 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 దట్ ఈస్ కాల్డ్ డెడికేషన్. అదే దేవರ ಒಂದು ಕರೆಯುವಿಕೆ, ಒಂದು ನಿಬದ್ಧತೆ. ఈ రోజు నువ్వు ఏ పని చేస్తూ ఉన్నావో ಈ ದಿನ ನೀನು ಏನು ಕೆಲಸ ಮಾಡುತ್ತಲಿದ್ದೀಯೋ ఆ పనిలో నువ్వు డెడికేషన్ ఉందా? ಆ ಒಂದು ಕೆಲಸದಲ್ಲಿ ನಿನ್ನ ನಿಬದ್ಧತೆ ಇದೆಯಾ? ఆ పనిని నువ్వు సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నావా? ಆ ಒಂದು ಕೆಲಸ ನೀನು ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಆಗಿ ಮಾಡುತ್ತಲಿದ್ದೀಯಾ? ఈ రోజు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, ಈ ದಿನ ನೀನು ಕಾಲೇಜ್ಗೆ ಹೋಗ್ತಲಿದ್ದೀಯಾ? ఎంత ఇంట్రెస్టెడ్ గా నువ్వు క్లాసెస్ వింటున్నావు, ಎಷ್ಟು ಇಂಟ್ರೆಸ್ಟ್ ಆಗಿ ನೀನು ಕ್ಲಾಸ್ ನಿ ಕೇಳ್ತಾ ఈ రోజు నువ్వు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావు, ದಿನ ಒಂದು ಕಾಂಪಿಟೇಟಿವ್ ಎಕ್ಸಾಮ್ ಗೆ ಪ್ರಿಪೇರ್ ಆಗುದಾದರೆ ఎంత అవుట్కమ్ నువ్వు ఇస్తూ ఉన్నావు, ಎಷ್ಟು ಔಟ್ಕಮ್ ನೀನು ಕೊಡ್ತಲಿದ್ದೀಯಾ? ఈ రోజు నువ్వు ఒక బిజినెస్ చేయాలని ఆశపడుతున్నావు, ಈ ದಿನ ನೀನು ಬಿಸಿನೆಸ್ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ ఆ ಪಡುತ್ತಾ బిజినెస్ గురించి నువ్వు ఎంత పోరాడుతున్నావు, ಆ ಬಿಸಿನೆಸ್ ಗಾಗಿ ನೀನು ಎಷ್ಟು ಹೋರಾಟ ಮಾಡುತ್ತಲಿದ್ದೀಯಾ? నీలో డెడికేషన్ ఉందా? ನಿನ್ನಲ್ಲಿ ಡೆಡಿಕೇಶನ್ ನಿಬದ್ಧತೆ ಇದೆಯಾ? నీలో డెడికేషన్ ఉంటే ನಿನ್ನಲ್ಲಿ ನೀವು ಡೆಡಿಕೇಶನ್ ಇದ್ರೆ దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. ದೇವರು ನಿನಗೆ ತಲೆಯನ್ನಾಗಿಡುತ್ತಾನೆ. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ಬೈಬಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. సామెతల గ్రంథము ಜ್ಞಾನೋಕ್ತಿಯಲ್ಲಿ 22వ అధ్యాయము 22ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 29వ వచనంలో 29ನೇ ವಚನದಲ್ಲಿ ఒక మాట రాయబడి ఉంది, ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. తన పనిలో ತನ್ನ ಕೆಲಸದಲ್ಲಿ నిపుణత గల వానిని, ಯಾಗಿರುವುದನ್ನು నైపుణ్యము, ನೈಪುಣ್ಯದವನಾಗಿದ್ದರೆ తన పనిలో ತನ್ನ ಒಂದು ಕೆಲಸದಲ್ಲಿ నిపుణత గల వానిని ನೈಪುಣ್ಯನಾಗಿ ಇರುವುದಾದರೆ చూచితివా? ನೋಡಿದೀಯಾ? అల్పులైన వాని ఎదుట కాదు, ಈ ಅಲ್ಪನಾದವನ వాడు ಅವನು రాజుల ఎదుటయే నిలుచును. ಅವನು ರಾಜನ ಎದುರಿನಲ್ಲಿಯೇ ನಿಂತುಕೊಳ್ಳುತ್ತಾನೆಂಬುದಾಗಿ. పనిలో నిపుణత కలిగిన వాడు ఎక్కడ నిలబడతాడంట? ಈ ಕೆಲಸದಲ್ಲಿ ನಿಪುಣರಾಗಿರುವವರು ಎಲ್ಲಿ ನಿಂತುಕೊಳ್ಳುತ್ತಾರೆ? అల్పుల ఎదుట నిలబడ్డు, ಈ ಅಲ್ಪರಾದವರ ಮುಂದೆ ನಿಲ್ಲೋದಿಲ್ಲ, రాజుల ఎదుట నిలబడతాడు. ರಾಜರ ಎದುರಿನಲ್ಲಿ ನಿಂತುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఈ రోజు నువ్వు చేసే పనిలో నీకు నిపుణత, నైపుణ్యము, టాలెంట్ ఉంటే ನೀವು ಮಾಡುವಂತ ಕೆಲಸಗಳಲ್ಲಿ ಟ್ಯಾಲೆಂಟ್ ಇರುವುದಾದರೆ నువ్వు చిన్న చిన్న వారి ముందు నిలబడవు, ನೀವು ಚಿಕ್ಕವರ ಮುಂದೆ ನೀನು ನಿಂತುಕೊಳ್ಳೋದಿಲ್ಲ, నువ్వు చిన్న చిన్న వాటి కోసం ఆశపడవు, ನೀವು ಚಿಕ್ಕ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ಆಸೆ ಪಡುವುದಿಲ್ಲ, నువ్వు చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడవు, ನೀವು ಚಿಕ್ಕ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡೋದಕ್ಕೆ ನೀನು ಇಷ್ಟಪಡುವುದಿಲ್ಲ, నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి పని అడగవు, ನೀನು ಒಬ್ಬರು ಹತ್ತಿರ ಹೋಗಿ ನಿನ್ನ ಕೆಲಸ ಕೇಳುವುದಿಲ್ಲ, వారు నీ దగ్గరకు వచ్చి పని అడుగుతారు, ಅವ್ರು ನಿನ್ನ ಬಳಿ ಬಂದು ನಿನಗೆ ಕೆಲಸ ಕೇಳುತ್ತಾರೆ, వారు నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తారు, ನಿನ್ನ ಮನೆ ಹುಡುಕುತ್ತಾ ಬಂದು ನಿನಗೆ ಕೆಲಸ వారు నీ అడ్రస్ పట్టుకొని వస్తారు, ನಿನ್ನ ಅಡ್ರೆಸ್ ಕೇಳಿ ಬರುತ್ತಾರೆ, వారు నీ పేరు అడుక్కుంటూ పలాని వాళ్ళు ఎక్కడ
ఎక్కడున్నారని నీ గుమ్మం దొక్కుతారు. ಅವರು ನಿನ್ನ ಹೆಸರು ಕೇಳುತ್ತಾ ಫಲಾನವರು ಎಲ್ಲಿಂಬುದಾಗಿ ನಿನ್ನ ಬಾಗಿಲು ತುಳಿಯುತ್ತಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిపుణత, ఈ నైపుణ్యతే, నైపుణ్యము, టాలెంట్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. నీ పనిలో నువ్వు ఏముండాలి? డెడికేషన్ ఉండాలి. ದೇವರ ವಾಕ್ಯ ಅದೇ ಹೇಳುತ್ತೆ, ನಿನ್ನ ಕೆಲಸದಲ್ಲಿ ನೀನು ನಿಬದ್ಧತೆ ಆಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు చేస్తున్న పనిలో నీకు నిబద్ధత ఉందా? ನೀನು ಮಾಡುವಂತ ಕೆಲಸಗಳಲ್ಲಿ ನೀನು ನಿಬದ್ಧತೆ ಆಗಿದ್ದೀಯಾ? ఈ పనులు చేయడం తప్పు కాదండి. ಕೆಲಸ ಮಾಡೋದು ತಪ್ಪಲ್ಲ. భూమి మీద ఏ పని చేసినా అది నోబెల్ వర్కే. ಅದು ಭೂಮಿ ಮೇಲೆ ಯಾವ್ದು ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಸಹ ಅದೊಂದು ನೋಬೆಲ್ ಕೆಲಸವೇ. ప్రతి పని గొప్పదే. ಎಲ್ಲಾ ಕೆಲಸ ದೊಡ್ಡವುಗಳಾಗಿವೆ. ఒక పని చిన్నది, ఒక పని పెద్దది అని ఎవ్వరూ కూడా చెప్పడానికి వీల్లేదు. ಕೆಲಸ ಚಿಕ್ಕದು, ಒಂದು ಕೆಲಸ ದೊಡ್ಡ ಅಂತ ಹೇಳೋದು ಅದು ಎಲ್ಲ. ప్రతి పని కూడా గొప్పదే. ಎಲ್ಲಾ ಕೆಲಸಗಳು ದೊಡ್ಡವುಗಳಾಗಿವೆ. కానీ ఆ పనిలో నీకు డెడికేషన్ ఉన్నట్లయితే, ಆ ಒಂದು ಕೆಲಸದಲ್ಲಿ ನಿನಗೆ ನಿಬದ್ಧತೆ ಇರುವುದಾದರೆ, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు రాజుల ఎదుట నిలబడతావు కానీ అల్పుల ఎదుట నువ్వు నిలబడవు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ನೀನು ಕನಿಷ್ಠರ ಮುಂದೆ ನಿಲ್ಲೋದಕ್ಕಿಂತ ರಾಜನ ಎದುರಿನಲ್ಲಿ ನಿಂದಿರುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చింది. ನನ್ನ ಹತ್ತಿರ ಒಂದು ಸ್ಟೂಡೆಂಟ್ ಬಂದಿದ್ದಾಳೆ. సార్ నాకు చదువు రావట్లేదు సార్, ಸರ್ ನನಗೆ ಓದೋದಕ್ಕೆ ಬರುತ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. నా మైండ్ సపోర్ట్ చేయట్లేదు సార్, ನನ್ನ ಮೈಂಡ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. నా వల్ల కావట్లేదు సార్, ನನ್ನಿಂದ ಆಗುತ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. సార్ నేనేం చదివినా నాకు అప్పటి వరకు ఏదో గుర్తుంటుంది కానీ నా వల్ల కావట్లేదు సార్. ನಾನು ಏನು ಓದಿದರೂ ಅಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ನನಗೆ ಗುರುತಿರುತ್ತೆ, ಆದ್ರೆ ಮತ್ತೆ ನನಗೆ ಜ್ಞಾಪಕ ಇರುವುದಿಲ್ಲ. అప్పుడు నేను అమ్మాయికి ఒక మాట చెప్పాను. ಆವಾಗ ನಾನು ಒಂದು ಮಗಳಿಗೆ ನಾನು ಮಾತು ಹೇಳಿದ್ದೇನೆ. దేవుడు ప్రతి ఒక్క మనిషికి కూడా ದೇವರು ಪ್ರತಿಯೊಂದು ಮನುಷ್ಯನಿಗೂ ఒక టాలెంట్ ఇస్తాడు. ಒಂದು ಟ್ಯಾಲೆಂಟ್ ಕೊಡುತ್ತಾನೆ. ఆ టాలెంట్ ని గుర్తించి ಆ ಒಂದು ಟ್ಯಾಲೆಂಟ್ ಅನ್ನು ಗುರುತಿಸಿ నువ్వు ముందడుగు వెయ్యి, ನೀನು ಮುಂದೆಜ್ಜೆ ಇಡುವುದಾದರೆ నీకు దేవుడు సహాయం చేస్తాడు. ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. ఆ అమ్మాయి బ్లౌజులు బాగా కుడుతుంది. ಆ ಹೆಣ್ಮಗಳು ಬ್ಲೌಸ್ ಚೆನ್ನಾಗಿ ಹೊಲಿಯುತ್ತಾಳೆ. బ్లౌజుల మీద బాగా డిజైన్స్ వేస్తుంది. ಈ ಬ್ಲೌಸ್ ಗಳ ಮೇಲೆ ಒಳ್ಳೆ ಡಿಸೈನ್ ಹಾಕುತ್ತಾಳೆ. ఒక చిన్న షాప్ పెట్టుకుంది. ಒಂದು ಚಿಕ್ಕ ಶಾಪ್ ಹಚ್ಚಿಕೊಂಡಿದ್ದಾಳೆ. బ్లౌజుల మీద డిజైన్స్ వేయడం స్టార్ట్ చేసింది. ಬ್ಲೌಸ್ ಗಳ ಮೇಲೆ ಡಿಸೈನ್ ಹಾಕೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾಳೆ. ఇప్పుడు ఒక బ్లౌజ్ మీద డిజైన్ చేస్తే 5,000 తీసుకుంటుంది. ಇವಾಗ ಒಂದು ಬ್ಲೌಸ್ ಮೇಲೆ ಡಿಸೈನ್ ಮಾಡಿದ್ರೆ 5,000 ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾಳೆ. రోజుకి 2 బ్లౌజులు కుట్టినా గానీ ದಿನಾಲು 2 ಬ್ಲೌಸ್ ಹೊಳೆದರೂ ಸಹ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కంటే ఎక్కువ శాలరీ. ಒಂದು ಗವರ್ನಮೆಂಟ್ ಎಂಪ್ಲಾಯ್ ಗಿಂತ ಹೆಚ್ಚು ಸ್ಯಾಲರಿ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద ఎట్లయినా సంపాదించవచ్చండి. ಭೂಮಿ ಮೇಲೆ ಹಾಗಾದ್ರೂ ಸಂಪಾದನೆ ಮಾಡಬಹುದು. కానీ ప్రియ దేవుని బిడ్డ, ಅದಕ್ಕೆ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని బిడ్డగా నువ్వు ఉంటూ ఒక డెడికేషన్ తో నువ్వు పనిచేస్తే, ದೇವರ ಮಕ್ಕಳಾಗಿದ್ದು ಒಂದು ನಿಬದ್ಧತೆಯಿಂದ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೆ ಆದರೆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ದೇವರು ನಿಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. నువ్వు ఎదగడానికి సహాయం చేస్తాడు. ಅಭಿವೃದ್ಧಿ ಆಗೋದಕ್ಕಾಗಿ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. డిఎల్ మోడీ అనే ఒక దైవజనుడు ఉండేవాడు. ಡಿಎಲ್ ಮೋಡಿ ಎಂಬ ದೈವಜನರಿದ್ದಾರೆ. ఆయన చిన్నప్పుడు 6వ సంతానం. ಆತನು ಚಿಕ್ಕವನಿದ್ದಾಗ ಆತನು ತನ್ನ ತಂದೆ ತಾಯಿ 6ನೇ ಒಂದು ಮಗನು. ఆయన తర్వాత మళ్ళీ 2 ట్విన్స్ పుట్టారు. ಹುಟ್ಟಿದ ನಂತರ ಇನ್ನೊಬ್ಬರು ಅವಳಿ ಜವಳಿ ಹುಟ್ಟಿದ್ದಾರೆ. మొత్తం 8 మంది వాళ్ళ ఇంట్లో. ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸೇರಿ 8 ಜನರು. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ಅವ್ರ ತಂದೆ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. ఆయన 5వ సంవత్సరంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ಆತನು 5ನೇ ವರ್ಷದಲ್ಲಿಯೇ ಒಂದು ತಂದೆ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. ఈ 6 పని చేస్తేనే ಈ 6 ಜನರು ಕೆಲಸ ಮಾಡಿದರೆ ఆ కుటుంబంలో ఒక పూట భోజనం వచ్చేది. ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಒಂದು ಸಮಯ ಊಟ ಬರುತ್ತೆ. డిఎల్ మోడీ గారు ఒక చెప్పుల షాప్ లో పనిచేస్తున్నారు. ಈ ಡಿಎಲ್ ಮೋಡಿ ಅವರು ಒಂದು ಚಪ್ಪಲ್ ಶಾಪ್ ನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఆ టైంలో ಆ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ఒక ఇవాంజలిస్ట్, ఎడ్వర్డ్ అనేటటువంటి ఇవాంజలిస్ట్ ఆ చెప్పుల షాప్ కి వచ్చారు. ಒಂದು ಸುವಾರ್ತಿಕನು ఎడ్వర్డ్ ಎಂಬರು ಆ ಒಂದು ಚಪ್ಪಲ್ ಶಾಪ್ ಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ఈ యొక్క అబ్బాయిని చూసి ಈ ಒಂದು ಹುಡುಗನಿಗೆ ನೋಡಿ చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉన్నాడు. ಬಹಳಷ್ಟು ಆಕ್ಟಿವ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. ఎడ్వర్డ్ గారు ఒక విషయం చెప్పారు. ಈ ಎಡ್ವರ್ಡ್ ಅವರು ಒಂದು ವಿಷಯ ಹೇಳಿದ್ದಾರೆ. బాబు 6 రోజులు నువ్వు పని చెయ్యి, ಬಾಬು ಮಗನೇ ನೀನು ಒಂದು 6 ದಿವಸ ಕೆಲಸ ಮಾಡು, 7వ రోజు నువ్వు నాతో పాటు చర్చికి రా, 7ನೇ ದಿವಸ ನನ್ನ ಜೊತೆ ನೀನು ಕೆಲಸಕ್ಕೆ ಬಾ, ఆ రోజు ఎంత డబ్బులు వస్తాయో ಚರ್ಚಿಗೆ ಬಾ ಎಂಬುದಾಗಿ, ಆ ದಿನ ನೀನು ಏನು ಮಾಡ್ತೀಯ ಎಂಬುದಾಗಿ, ఆ రోజు నీకు ఎంత డబ్బులు వస్తాయో ಆ ದಿವಸ ನಿನಗೆ ಎಷ್ಟು ಹಣ ಬರುತ್ತೋ అవి నేను నీకు ఇస్తాను, ಆ ಹಣ ನಿನಗೆ ಕೊಡುತ್ತೇನೆ అని చెప్పేసి అంది ಹೇಳಿ ఆ ఎడ్వర్డ్ గారు ಆ ఎడ్వర్డ్ ಅವರು ఈ డిఎల్ మోడీ గారిని చర్చికి తీసుకువెళ్లారు. ಡಿಎಲ್ ಮೋಡಿ ಅವರನ್ನು ಚರ್ಚಿಗೆ ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. సండే స్కూల్లో కూర్చోబెట్టారు. ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ನಲ್ಲಿ ಕೂಡಿಸಿದ್ದಾರೆ. ఆ సండే స్కూల్లో చెప్పేటటువంటి మాటలు ಆ ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ನಲ್ಲಿ ಹೇಳುವಂತ ಮಾತುಗಳು డిఎల్ మోడీ గారిని చాలా ప్రభావితం చేశాయి. ಈ ಡಿಎಲ್ ಮೋಡಿ ಅವರನ್ನು ಬಹಳಷ್ಟು ప్రభావితం ಮಾಡಿದ್ದಾರೆ. ఆయన ఎంతగా ప్రభావితం అయ్యాడంటే ಆ ಮಾತುಗಳಿಗೆ ಎಷ್ಟು ప్రభావిತನಾಗಿದ್ದಾನಂತಂದ್ರೆ జస్ట్ ఆ పాస్టర్ గారు చెప్పారంట, ಜಸ್ಟ್ ಆ ಪಾಸ್ಟರ್ ಅವರು ಹೇಳಿದ್ದಾರಂತೆ, బాబు మీరు ప్రతి వారం వచ్చేటప్పుడు ఇంకా మీలాంటి పిల్లల్ని ఒకరిని తీసుకురావాలి అని చెప్పి. ಮಕ್ಕಳೇ ನೀವು ಬರುತ್ತಿರುವಾಗ ನಿಮ್ಮ ಜೊತೆ ನಿಮ್ಮ ಆಗಿರುವಂತ
ಮಕ್ಕಳನ್ನು ಕರೆದುಕೊಂಡು ಬನ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. డిఎల్ మోడీ గారు వారానికి 5 పిల్లల్ని తీసుకొచ్చేవారంట. ಈ ಡಿಎಲ್ ಮೋಡಿ ಅವರು ಒಂದು ವಾರಕ್ಕೆ 5 ಮಕ್ಕಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಂತರು. ఆయన విత్ ఇన్ 1 year లో 1000 మంది పిల్లల్ని సండే స్కూల్ కి తీసుకొచ్చారు. ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ 1000 ಜನರನ್ನು ಅಲ್ಲಿಗೆ ಕೂಡಿಸಿದ್ದಾರೆ ಹುಡುಗರನ್ನು. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజు ఆ దైవజనుడు మాట్లాడుతూ ఉంటే నోట్లో బ్లడ్ గారుతూ ఉంది. ಆ ಒಂದು ದಿವಸ ಆ ದೈವ ಜನರು ಮಾತಾಡುತ್ತಿರುವಾಗ ಅವರ ಬಾಯಿಂದ ರಕ್ತ ಕಾರುತ್ತಲಿದೆ. డిఎల్ మోడీ గారు అక్కడ నుంచి చూస్తూ ఉన్నారు. ಡಿಎಲ್ ಮೋಡಿ ಅವರು ನಿಂತುಕೊಂಡು ನೋಡುತ್ತಲಿದ್ದಾರೆ. ఎడ్వర్డ్ గారి దగ్గరకు వెళ్ళి, ಎಡ್ವರ್ಡ್ ಅವರ ಹತ್ರ ಹೋಗಿ, అయ్యా మీ నోట్లోంచి రక్తం వస్తుంది ఏంటి అని అడిగారు. ಅಯ್ಯ ನಿಮ್ಮ ಒಂದು ಬಾಯಿಂದ ರಕ್ತ ಬರುತ್ತಲಿದೆ ಏನೆಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ದಾರೆ. నాకు క్యాన్సర్ వచ్చింది, ನನಗೆ ಕ್ಯಾನ್ಸರ್ ಬಂದಿದೆ, ఇక నేను ఇక్కడికి రాలేను, ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬರೋದಿಲ್ಲ, మనిద్దరము పరలోకంలో కలుద్దాము, ನಾವಿಬ್ಬರು ಹೋಗಿ ಪರಲೋಕದಲ್ಲಿ ನಾವು ಭೇಟಿ. ఈ మాట అని ఎడ్వర్డ్ గారు వెళ్ళిపోయేసరికి ಈ ಮಾತು ಹೇಳಿ ಎಡ್ವರ್ಡ್ ಅವರು ಹೋಗೋಷ್ಟರಲ್ಲಿ డిఎల్ మోడీ గారు ఎంతగానో ప్రభావితం అయ్యారు. ಈ ಡಿಎಲ್ ಮೋಡಿ ಅವರು ಎಷ್ಟೋ ಪ್ರಭಾವಿತರಾಗಿದ್ದಾರೆ. ఈ లోక సంపద శాశ్వతము కాదు గాని ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಸಂಪತ್ತು ಶಾಶ್ವತವಲ್ಲವಾದರೆ ఆత్మల సంపాదనే శాశ్వతమని నిర్ణయించుకున్నారు. ಆತ್ಮಗಳ ಸಂಪಾದನೆಯೇ ಶಾಶ್ವತ ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. 17 సంవత్సరాల వయసులో ఆయన మినిస్ట్రీలోకి వచ్చారు. ಆತನು 17 ವರ್ಷದಲ್ಲಿಯೇ ತಮ್ಮ ಮಿನಿಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. టీవీ లేదు, రేడియో లేని టైంలో, ಟಿವಿ ರೇಡಿಯೋ ಇಲ್ಲದಂತ ಸಮಯದಲ್ಲಿ, ఆయన చనిపోయేంత వరకు ಆತನು ಸತ್ತು ಹೋಗುವವರೆಗೆ 1 కోటి మందికి సువార్తను ప్రకటించారు. ಕೋಟಿ ಜನರಿಗೆ ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸಿದ್ದಾರೆ. హల్లెలూయా. అది డెడికేషన్ అంటే. ಡೆಡಿಕೇಶನ್ ಅಂದ್ರೆ ಅದು. డెడికేషన్ అంటే అది ప్రియ దేవుని బిడ్డ. ಡೆಡಿಕೇಶನ್ ಅಂದ್ರೆ ಅದೇ. సాతాను నిన్నేం చేస్తుందో తెలుసా? ಸೈತಾನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತ್ರಿ? వెనక్కొచ్చేయి, ನೀನು ಹಿಂದಕ್ಕೆ ಬಾ, వెనక్కొచ్చేయి. ಹಿಂದಕ್ಕೆ ಬಾ. అమ్మా నీకెందుకు, నీకు అవసరమా? ಯಾಕೆ ನಿನಗೆ ಇದು ಅವಶ್ಯಕತೆ? తల్లి నీకెందుకు, నీకు అవసరమా? ತಾಯಿ ನಿನಗೆ ಇದು ಅವಶ್ಯಕತೆ? తమ్ముడు నీకు ఇది అవసరమా? ತಮ್ಮನೇ ನಿನಗೆ ಇದು ಅವಶ್ಯವೇ? నీకెందుకు? ನಿನಗೆ ಯಾಕೆ? నీ వల్ల కాదు, ನಿನ್ನಿಂದ ಆಗೋದಿಲ್ಲ, నువ్వు చెయ్యలేవు, ನೀನು ಇದನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ, నీ జీవితం ఇంతే, ನಿನ್ನ ಜೀವಿತವು ಇಷ್ಟೇ, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కారు ఎక్కలేవు, ನೀನು ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಎಂದು ಸಹ ನಿನ್ನ ಕಾರ್ నీ ಏರುವುದಿಲ್ಲ, జీవితంలో నువ్వు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేవు, ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನೀನು ಎಂದು ನಿನ್ನ ಏರೋಪ್ಲೇನ್ ಏರುವುದಿಲ್ಲ, నీ జీవితం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ನಿನ್ನ ಜೀವಿತ ಯಾವಾಗಲೂ ಇಲ್ಲೇ ಇರುತ್ತೆ. ఇవి సాతాను మాటలు. ಇವು ಸೈತಾನನ ಮಾತುಗಳಾಗಿವೆ. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి? ದೇವರಷ್ಟು ದೊಡ್ಡವನು ಗೊತ್ತ್ರಿ? ఒక చెప్పులు గుట్టేటటువంటి డిఎల్ మోడీ గారు ఒక బైబిల్ కాలేజీని పెట్టారు. ಒಂದು ಚಪ್ಪಲು ಹೊಲಿಯುವಂತ ಡಿಎಲ್ ಮೋಡಿ ಅವರು ಬೈಬಲ್ ಕಾಲೇಜನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఒక చెప్పులు గుట్టినటువంటి డిఎల్ మోడీ గారు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ని పెట్టారు. ಒಂದು ಚಪ್ಪಲು ಹೊಲಿಯುವಂತ ಡಿಎಲ್ ಮೋಡಿ ಅವರು ಎಜುಕೇಶನ್ ఇన్స్టిట్యూట్ ఇಟ್ಟಿದ್ದಾರೆ. ఒక రోజు డిఎల్ మోడీ గారు స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తూ ఉంటే, ಒಂದು ದಿವಸ ಡಿಎಲ್ ಮೋಡಿ ಅವರು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ನಿಂತು ವಾಕ್ಯ ಹೇಳುತ್ತಿರುವಾಗ అలాంటి యవనస్తుడు ఒక ఆయన వచ్చాడంట. ಒಂದು ಯವನಸ್ಥನು ಬಂದಿದ್ದಾನೆ. మొత్తం వాక్యం అయిపోయిన తర్వాత ವಾಕ್ಯ ಆದ ನಂತರ అప్పుడు ಅವಾಗ ఆ యవనస్తుడు వచ్చి అన్నాడంట, ಯವನಸ್ಥರು ಬಂದು ಹೇಳಿದ್ದಾನೆ, ఏమయ్యా డిఎల్ మోడీ, ಏನ್ರಿ ಡಿಎಲ್ ಮೋಡಿ ಅವರೇ, నీ మాట సరిగ్గా లేదు, ನಿನ್ನ ಮಾತು ಸರಿ ಇಲ್ಲ, నీ గ్రామర్ సరిగ్గా లేదు, ಒಂದು ಗ್ರಾಮರ್ ಸರಿಯಾಗಿಲ್ಲ, నీ ప్రాపర్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ నీకు లేదు, ನಿನಗೆ ಒಂದು ಸ್ಪೋಕನ್ ಇಂಗ್ಲಿಷ್ ನಿನ್ನ ಬರುವುದಿಲ್ಲ, ನಿನಗೆ అసలు నువ్వు బయట మీటింగ్లలో మాట్లాడడానికే అన్ఫిట్ అని చెప్పాడంట. ನೀನು ಹೊರಗಡೆ ಮಾತಾಡೋದಕ್ಕೆ ನೀನು ಅನ್ಫಿಟ್, ನಿನಗೆ ಆ ಒಂದು ಸ್ಥಿತಿ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ఎవరు చెప్పారు? ಯಾರು ಹೇಳಿದ್ದಾರೆ? అమ్మ ఎవరు చెప్పారు? ఒక యవనస్తుడు. ಯಾವ ಒಂದು ಯವನಸ್ಥನ ಹೇಳಿದ್ದಾನೆ. ఎవరు చెప్పారు? ಯಾರು ಹೇಳಿದಾರ್ರಿ? అప్పుడు డిఎల్ మోడీ గారు ఏమన్నారో తెలుసా? ಅವಾಗ ಡಿಎಲ್ ಮೋಡಿ ಏನಂತ ಹೇಳಿದಾರೆ ಗೊತ್ತ್ರಿ? నిజమే, ನಿಜವಾಗ್ಲೂ చిన్నప్పుడు నా తండ్రి చచ్చిపోయాడు, ನಾನು ಚಿಕ್ಕವನಿದ್ದಾಗ ನನ್ನ ತಂದೆ ಸತ್ತು ಹೋದರು, నేను చదువుకోలేదు, ನಾನು ಓದಿಕೊಳ್ಳಲಿಲ್ಲ, నాకు అంత జ్ఞానము లేదు, ನನಗೆ ಅಷ್ಟು ಜ್ಞಾನವಿಲ್ಲ, కానీ నిన్ను చూస్తుంటే ಆದ್ರೆ ನಿನ್ನನ್ನು ನೋಡುತ್ತೇನೆ, నువ్వు చదువుకున్న వాడవు, ನೀನು ಓದಿದವನು, నీకు జ్ఞానం ఉంది, ನಿನಗೆ ಜ್ಞಾನವಿದೆ, నువ్వు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ನೀವು ಚೆನ್ನಾಗಿ ಇಂಗ್ಲಿಷ್ నువ్వు సేవ చేస్తే నాకంటే 100 రెట్లు సేవ చేయగలుగుతావు, ಸೇವೆ ಮಾಡಿದ್ರೆ ನನಗಿಂತಲೂ 100 ಹೆಚ್ಚಾಗಿ ನೀನು, కాబట్టి నువ్వు సేవ చేయి అని చెప్పి డిఎల్ మోడీ గారు చెప్పారంట. ನೀನು ಸೇವೆ ಮಾಡಿ ಎಂಬುದಾಗಿ ಡಿಎಲ್ ಮೋಡಿ ಹೇಳಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. డెడికేషన్, ನಿಬದ್ಧತೆ, నిబద్ధతతో నువ్వు ముందడుగు వెయ్యి. ನೀನು ನಿಬದ್ಧತೆಯಿಂದ ನೀನು ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡು. ನೀನು ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు సహాయం చేస్తారు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾರೆ. 3.5 సంవత్సరాలలో 3.5 ವರ್ಷಗಳಲ್ಲಿ అనేక ప్రదేశాలు తిరిగారండి. ಅನೇಕ ಪ್ರದೇಶಗಳನ್ನು ತಿರುಗಿದ್ದಾರೆ. ఆ డెడికేషన్ ఎంత గొప్పదో తెలుసా? ಆ ಡೆಡಿಕೇಶನ್ ಎಷ್ಟು ದೊಡ್ಡದು ಗೊತ್ತ್ರಿ? కుష్టి వ్యాధి వారిని ముట్టుకొని స్వస్థపరిచారు, ಆ ಕುಷ್ಠ ವ್ಯಾಧಿಗಳನ್ನು ಮುಟ್ಟಿ ಸ್ವಸ್ಥತೆ ಮಾಡಿದ್ದಾರೆ, కళ్ళు లేని వారికి స్వస్థత దయచేశారు, ಕಣ್ಣಿಲ್ಲದವರನ್ನು ಸ್ವಸ್ಥತೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ఎవ్వరు వెళ్ళలేనటువంటి ప్రదేశాలకు వెళ్లారు, ಯಾರು ಹೋಗಲಾರದಂತ ಪ್ರದೇಶಗಳಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. నేనున్న చోటికి అందరు రావాలని చెప్పలేదు గాని ನಾನಿರುವಂತ ಸ್ಥಳಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ఈ ಹೇಳಿದ್ದಾರೆ. సువార్త నేను ప్రకటించాలన్న ఆ డెడికేషన్
ఉద్దేశంతో అనేక ప్రదేశాలు వెళ్ళారు. ಆ ಸುವಾರ್ತೆ ಹೇಳಬೇಕೆಂಬ ಒಂದು ಉದ್ದೇಶದಿಂದ ಎಲ್ಲಾ ಪ್ರದೇಶಗಳಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. మరి ఆయన నమ్మినటువంటి నీ జీవితంలో ಮತ್ತೆ ಆತನು ನಂಬಿದಂತ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ఆ డెడికేషన్ నీకుందా? ಆ ಡೆಡಿಕೇಶನ್ ನಿನಗಿದೆಯಾ? నువ్వు పాటలు బాగా పాడుతున్నావు, ನೀನು ಹಾಡು ಚೆನ್ನಾಗಿ ಹಾಡುತ್ತಲಿದ್ದಿ, గట్టిగా పాడగలుగుతున్నావా? ನೀನು ಚೆನ್ನಾಗಿ ಗಟ್ಟಿಯಾಗಿ ನೀವು ಹಾಡುತ್ತಲಿದ್ದೀಯಾ? నీకు మంచి వాయిస్ ఉంది, ನೀನು ಒಳ್ಳೆ ಸ್ವರವಿದೆ, నువ్వు దేవుణ్ణి అందరి ముందు కీర్తించగలుగుతున్నావా? ಎಲ್ಲರ ಮುಂದೆ ದೇವರನ್ನು ಕೀರ್ತಿಸುವನಾಗಿದ್ದೀಯಾ? ఈ సువార్త చెప్పడం అయ్యగారి పని మాత్రమే, మా పని కాదు అని ఎంతమంది అనుకుంటూ ఉన్నారు? ಸುವಾರ್ತೆ ಹೇಳುವಂತದ್ದು ಸುವಾರ್ತಿಕರ ಕೆಲಸವೇ ಇದು, ನಮ್ಮ ಕೆಲಸ ಅಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಎಷ್ಟು ಜನರು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ? సువార్త చెప్పడము అయ్యగారి పనేనా? ಈ ಸುವಾರ್ತೆ ಹೇಳುವಂತರು ಅಯ್ಯವ್ರ ಕೆಲಸವೇ? జాన్ వెస్లీ అనే దైవజనుడు ఏమంటున్నాడో తెలుసా? ಜಾನ್ ವೆಸ್ಲಿ ಅನ್ನುವಂತ ದೈವಜನರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಗೊತ್ತ್ರಿ? ఒక్క 100 మంది యవ్వనస్తులను నాకు ఇయ్యండి, 100 ಜನರು ಯೌವನಸ್ಥರನ್ನ ನನ್ನ ಕೊಡ್ರಿ, ఈ భూమిని నేను తలకిందులు చేస్తానంటూ ఉన్నాడు. ಭೂಮಿ ತಲೆ ಕೆಳಗೆ ಮಾಡುತ್ತೇನೆ. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? ಬೈಬಲ್ ಗ್ರಂಥ ಏನ್ ಹೇಳುತ್ತೆ ಗೊತ್ತ್ರಿ? యవ్వనస్తులారా మీరు బలవంతులు. ಯೌವನಸ್ಥರೇ ನೀವೆಲ್ಲ ಬಲವಂತರಾಗಿದ್ದೀರಿ. చెప్పండి, నేను బలవంతుడను అని చెప్పండి. ನಾನು ಬಲವಂತನೆಂಬುದಾಗಿ. యవ్వనస్తులారా మీరు బలవంతులు. ನೀವು ಹೇಳ್ರಿ ನಾನು ಬಲವಂತನೆಂಬುದಾಗಿ. చెప్పండి, ఒకసారి నోరు తెరిచి చెప్పండి, ಬಾಯಿ ತೆರೆದು ಹೇಳ್ರಿ నేను బలవంతురాలను, ನಾನು ಬಲವಂತವಳು, నేను బలవంతుడను. ನಾನು ಬಲವಂತನು. గట్టిగా ఒకసారి చెప్పండి. ಗಟ್ಟಿಯಾಗಿ ಒಂದ್ಸರಿ ಹೇಳ್ರಿ. నీ బలము ನಿನ್ನ ಬಲವು దేవునికి ఉపయోగపడాలి, ದೇವರಿಗೆ ಉಪಯೋಗ ಆಗಬೇಕು, నిన్ను పుట్టించిన నీ తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, ನಿನಗೆ ಹುಟ್ಟಿಸಿದ ತಂದೆ ತಾಯಿಗೆ ಉಪಯೋಗ నీ ಆಗಬೇಕು, సంఘానికి ఉపయోగపడాలి, ಸಭೆಗೆ ಉಪಯೋಗ ಆಗಬೇಕು, నీ రాష్ట్రానికి ఉపయోగపడాలి, ರಾಷ್ಟ್ರಕ್ಕೆ ಉಪಯೋಗ నీ ಆಗಬೇಕು, దేశానికి ఉపయోగపడాలి. ದೇಶಕ್ಕೆ ಉಪಯೋಗವಾಗಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నిబద్ధతతో పని చేయి, ನೀನು ನಿಬದ್ಧತೆಯಿಂದ ಕೆಲಸ ಮಾಡು, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు ప్రకటన గ్రంథంలో, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಪ್ರಕಟಣ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಹೇಳುತ್ತಲಿದ್ದಾರೆ. నీ ముందు తలుపు తెరిచి ఉంచి ఉన్నాను, ನಿನ್ನ ಮುಂದೆ ನಾನು ಕದಗಳನ್ನು ತೆರೆದಿಟ್ಟಿದ್ದೇನೆ, దానిని మూయగల సమర్థుడు ఎవడు? ಅದನ್ನು ಮುಚ್ಚುವಂತವರು ಸಮರ್ಥನ ಯಾರೆಂಬುದಾಗಿ. హల్లెలూయా. హల్లెలూయా. నీ ముందు దేవుడు ఒక ద్వారం తెరిస్తే దాన్ని మూయగల సమర్థత ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. హల్లెలూయా. ಮುಂದೆ ಒಂದು ಬಾಗಿಲು ತೆರೆದಿಟ್ಟದ ಮುಚ್ಚುವಂತ ಶಕ್ತಿ ಯಾರಿಗೂ ಇಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేయవలసిందల్లా ನೀನು ಮಾಡುವಂತದೇನು? దేవుని వైపు చూస్తూ ముందడుగు వేయడం. ನೀನು ದೇವರ ಕಡೆ ನೋಡಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗುವುದೇ. చాలా మంది లోతు భార్యలాగా వెనక్కి జుట్ట మొదలు పెట్టారు ఇవాళ రేపు యవనస్తులు. ಲೋಟನ ಎಂದು ಹೆಂಡತಿ ಹಾಗೆ ಹಿಂದಕ್ಕೆ ತಿರುಗಿ ನೋಡೋದನ್ನು ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ. 2 అడుగులు వేయటం, 2 ಹೆಜ್ಜೆ ಇಡುವುದು, వెనక్కి చూడటం. ಹಿಂದಕ್ಕೆ ನೋಡುವುದು. బిజినెస్ పెట్టడం, ಬಿಸಿನೆಸ್ ಇಡುವುದು ನೋಡ್ಬೇಕು, పడిపోయింది అని మళ్ళీ వెనక్కి వచ్చి ఎవరో దగ్గర పని చేయడం. ಮತ್ತೆ ಇದು ಬಿದ್ದೋಗಿದೆ ಅಂತ ಹೇಳಿ ಮತ್ತೆ ಯಾರ ಜೊತೆ ಹೋಗಿ ಕೆಲಸ ಮಾಡುವುದು. ఏదో చదువు మొదలు పెట్టడం, ಯಾವುದೋ ಒಂದು ಕೆಲಸ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡುವುದು, 1-2 సబ్జెక్టులు ఆగిపోయాయి అని పని చూసుకోవడం. ಆ ಒಂದು ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ 2 ಸಬ್ಜೆಕ್ಟ್ ಹೋಗಿದೆ ಮತ್ತೆ ಅದು ಬೇರೆ ಹೋಗಿ ಕೆಲಸ ಮಾಡೋದು. ఒక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం, ಒಂದ್ಸಾರಿ ಕಾಂಪಿಟೇಟಿವ್ ಎಕ್ಸಾಮ್ ಬರೆಯೋದು, ఒక్కసారి జాబ్ రాకపోయేసరికి వదిలేయడం, ಈಗ ಉದ್ಯೋಗ ಬಂದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಮತ್ತೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಬಿಟ್ಟು ಬಿಡುವುದು. ఒక్కసారి సేవ మొదలు పెట్టడం, ಒಂದ್ಸಾರಿ ಸೇವೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋದು, మరలా ఎవరు రావట్లేదని మరలా సేవను ఆపేయడం. ಮತ್ತೆ ಯಾರು ಬರುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಆ ಒಂದು ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿಬಿಡುವುದು. ఒక యవనస్తుడు ಒಂದು ಯೌವನಸ್ಥನು సేవ కొత్తగా వచ్చిన టైంలో ಸೇವಕ್ಕೆ ಹೊಸದಾಗಿ ಬಂದಂತ ಸಮಯದಲ್ಲಿ ఆదివారం రోజున ಆದಿವಾರ ದಿವಸ వారి అమ్మగారు చనిపోయారు. ಒಂದು ತಾಯಿ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. చర్చ్ లో ఒక సైడ్ మొత్తము ఒక 100 మంది 150 మంది ఉన్నారు. ಚರ್ಚ್ ನಲ್ಲಿ 150 ಜನರು ಇದ್ದಾರೆ. ఆ రోజు ఆదివారం. ಆ ದಿವಸ ಆದಿವಾರ. మా అమ్మ చచ్చిపోయిందని చర్చి బంద్ చేసుకొని కూర్చోలేదు. ನಮ್ಮ ತಾಯಿ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ ಚರ್ಚ್ ಬಂದ್ ಮಾಡಿ ಕೂತ್ಕೊಂಡಿಲ್ಲ. తల్లి శవాన్ని ఆ చర్చ్ లో పక్కకు పెట్టి ತಾಯಿ ಒಂದು ಶವ ಒಂದು ಚರ್ಚ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಟ್ಟು ఏడ్చుకుంటూ వాక్యం చెప్పి ಅಳುತ್ತಾ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿ ఆ యొక్క తల్లి శవాన్ని చర్చి మొత్తం అయిపోయిన తర్వాత ಚರ್ಚ್ ಆದ ನಂತರ ತಾಯಿ ಶವವನ್ನು అప్పుడు ఆ యొక్క శవాన్ని తీసుకువెళ్లి దహన సంస్కారాలు చేశారు. ಅವಾಗ ಶವವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಒಂದು ಸಂಸ್ಕಾರ ಮಾಡಿದ್ದಾರೆ. ఆయనే మీ ముందున్న జార్జ్ ముల్లర్ అయ్య గారు. ಆತನ ಮುಂದಿದ್ದ ಅವ್ರು ಯಾರು ಅಂತಂದ್ರೆ ನಿಮ್ಮ ಮುಂದಿದ್ದ ಜಾರ್ಜ್ ಮುಲ್ಲರ್ అయ్యవరే. ఎంఏ బిఈడి చేసి ಎಂಎ ಬಿಇಡಿ ಮಾಡಿ గవర్నమెంట్ జాబ్ వచ్చినా గానీ ಗೌರ್ಮೆಂಟ್ ಜಾಬ್ ಬಂದರೂ ಸಹ ఆ గవర్నమెంట్ జాబ్ వాళ్ళ అన్నయ్య గారు ఎంఆర్ఓ, ಅವ್ರ ಅಣ್ಣ ಅವರು ಎಂಆರ್ఓ. జాబ్ వచ్చింది కదా నువ్వు ఇప్పుడు జాబ్కి వెళ్తావా లేదా అని పట్టుబడితే ಇದು ಉದ್ಯೋಗ ಬಂದಿದೆ ನೀನು ಉದ್ಯೋಗಕ್ಕೆ ಹೋಗುತ್ತೇ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ
ಗಟ್ಟಿಯಾಗಿ ಹೇಳಿದರು ಸಹ గవర్నమెంట్ టీచర్ గా జాబ్ వచ్చింది. ಗೌರ್ಮೆಂಟ್ ಟೀಚರ್ ಜಾಬ್ ಬಂದಿತ್ತು. ఇప్పటికల్లా ఒక 2 లక్షల శాలరీ ఉండేదేమో నాకు తెలిసి. ಒಂದು 2 ಲಕ್ಷ ಸ್ಯಾಲರಿ ಇರುತ್ತಿತ್ತೇನೋ. అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి వచ్చినప్పుడు, ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಆರ್ಡರ್ ಕೈಯಲ್ಲಿ ಬಂದಾಗಲೂ సహ దేవుడు నన్ను పిలిచాడు, నేను ఈ సేవ చేయనని చెప్పి, ದೇವರು ನನ್ನನ್ನು ಕರೆದಿದ್ದಾನೆ, ఈ ఉద్యోగం చేయనని చెప్పి, ಈ ಉದ್ಯೋಗ ನಾನು ಮಾಡೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ ని చించేసి ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಆರ್ಡರ್ ಹರಿದು ಹಾಕಿ ఈ పరిచర్యకు వచ్చారు. ಈ ಒಂದು ಪರಿಚಯಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నేను ఎందుకు ఒక దైవజనుడి గురించి చెప్తున్నానంటే, ಈ ದಿನ ಯಾಕೆ ನಾನು ದೈವ ಸೇವಕರ ವಿಷಯದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂತಂದ್ರೆ, ఆయనను బట్టి ಆತನ ವಿಷಯವಾಗಿ మహబాద్ అనే జిల్లాలో, మహబాద్ అనే జిల్ಲೆಯಲ್ಲಿ 36 తండల నుంచి 36 గిరిజన తండాలు, గిరిజన ಒಂದು ತಾಂಡಗಳಿಂದ అనేక మంది దేవుణ్ణి తెలుసుకొని, అనేక ಜನರು ದೇವರನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ప్రభు అయిన యేసుక్రీస్తుని వారి సొంత రక్షకుడిగా అంగీకరించారు. యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా ಮಾಡಿ మనం ఒక పనిని మొదలుపెట్టి ముందడుగు వేయటం స్టార్ట్ చేస్తే, ಒಂದು ಕೆಲಸ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ನಾವು ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟು ಮುಂದೆ ಹೋದರೆ దేవుడు మన త్రోవలను సరళం చేస్తాడు. దేవుడు ನಮ್ಮ త్రోవలను సరళవನ್ನಾಗಿ ಮಾಡುತ್ತಾನೆ. మన వేని ఆయన క్లియర్ చేసుకుంటూ వెళ్తారు. మార్గాలను క్లియర్ ಮಾಡುತ್ತಾ ಹೋಗುತ್ತಾನೆ. మనం చేయవలసిందల్లా ಮಾಡುವುದೇ ఏంటంటే ముందడుగు వేయడమే. ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡುವುದೇ. హల్లెలూయా. హల్లెలూయా. డెడికేషన్, నిబద్ధతే. మొదటిది ఏం చెప్పాను? మొదలది ಹೇಳಿದ್ದೀನಿ, చెల్లెలు చెప్పాలి. పేషెన్స్, ఓపిక ఉండాలి. రెండవది ఏం చెప్పాను? తమ్ముళ్ళు చెప్పాలి. ఏం చెప్పాలి? డెడికేషన్. ఏంటండి? డెడికేషన్, నిబద్ధత. మూడవదిగా నేను చెప్పి ముగిస్తాను, కరెక్ట్ గా 10 నిమిషాల్లో ముగిస్తాను. మూడవదిగా డిటర్మినేషన్, సంకల్పము. హల్లెలూయా. సంకల్పం ఉండాలి. ఈ సంకల్ప ఇరవేకు. నేను ఇది సాధించాలి అనే ఒక గోల్ పెట్టుకోవాలి ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక గోల్ తో ఈ లోకానికి వచ్చారు. ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತರವರು ಒಂದು ಗುರಿಯಿಂದ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ఏంటి ఆ గోల్? ಏನ್ರಿ ಅದು ಗುರಿ? ఏంటి ఆ సంకల్పము? ಯಾವ್ದ್ರಿ ಆ ಸಂಕಲ್ಪ? భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు కూడా, భూమి ಮೇಲಿರುವಂತ ಪ್ರತಿ ಮನುಷ್ಯನು ಸಹ లోకములో పాపముతో నిండిపోయి, ಲೋಕದಲ್ಲಿ ಪಾಪದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟು ఇదే శాశ్వతం అనుకొని బ్రతుకుతూ ఉన్నారు. ಇದೇ ಶಾಶ್ವತ ಎಂಬುದಾಗಿ ಬದುಕುತ್ತಲಿದ್ದಾರೆ. ఆచార క్రైస్తవత్వం చేస్తూ ఉన్నారు. ಆಚಾರ ಒಂದು ಕ್ರೈಸ್ತವ್ಯದಲ್ಲಿ ಬದುಕುತ್ತಲಿದ್ದಾರೆ. ఇది నిజమైన మార్గము కాదు. ಇದು నిజವಾದ ಒಂದು ಮಾರ್ಗವಲ್ಲ. తప్పు చేయడము, ತಪ್ಪು ಮಾಡುವುದು, ఒక మేకనో గొర్రెనో బలివ్వడము, ಒಂದು ಆಡು ಕುರಿ ಬಲಿ ಕೊಡುವುದು, నా తప్పు అయిపోయింది అనుకోవడము, ನನ್ನ తప్పు ಆಗೋಯ್ತು ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಳ್ಳುವುದು. అలాంటి స్థితిలో ఉన్న మనుషులను, ಅಂತ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವಂತ ಮನುಷ್ಯರನ್ನು తన స్వరక్తమునిచ్చి ತನ್ನ ಸ್ವಂತ ರಕ್ತವನ್ನು ಕೊಟ್ಟು వారందరినీ పరలోక రాజ్యమును తీసుకెళ్లాలన్న సంకల్పముతో ಎಲ್ಲರನ್ನು ಸಹ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುವಂತ ಸಂಕಲ್ಪ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ಆ ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನವರು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. చూడండి, ఆయన సంకల్పం కోసం ఆయన ఎంత చేశారో. ಆತನ ಒಂದು ಸಂಕಲ್ಪಕ್ಕಾಗಿ ಎಷ್ಟು ಮಾಡಿದ್ದಾರೆ. కొరడాలతో కొట్టారు, భరించారు. ಆತನಿಗೆ ಕೊರಡೆಗಳಿಂದ ಹೊಡೆದಿದ್ದಾರೆ, ಆತನು ಭರಿಸಿದ್ದಾನೆ. ముళ్ళ కిరీటం పెట్టారు, నొప్పిని సహించారు. ಮುಳ್ಳಿನ ಕಿರೀಟದಿಂದ ಆತನನ್ನು ಹೊಡೆದಿದ್ದಾರೆ, ಆತನು ಸಹಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. రక్తం వచ్చేలాగా కొట్టారు, భరించారు. ಆತನಿಗೆ ರಕ್ತ ಬರುವ ಹಾಗೆ ಹೊಡೆದಿದ್ದಾರೆ, ಆತನು ತಾಳಿಕೊಂಡು మొహం మీద ఉమ్మేశారు, ఓర్చుకున్నారు. ಈ ಮುಖ ಮೇಲೆ ಉಗುಳಿದ್ದಾರೆ, ಆತನನ್ನು ತಾಳಿಕೊಂಡಿದ್ದಾರೆ. సిలువ మీద వేసి బళ్ళెంతో పొడిచారు, తట్టుకున్నారు. ಈ ಸಿಲುವೆ ಮೇಲೆ ಹಾಕಿ ಬರಚೆಯಿಂದ ಏಟಿಯನ್ನು ತಿವಿದಿದ್ದಾರೆ, ಆದರೂ ಸಹಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. అప్పుడు చివరిగా ఒక మాట చెప్పారు, ఏంటో తెలుసా? ಅವಾಗ ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ದಾರೆ, ಏನು ಗೊತ್ತ್ರಿ? సమాప్తమైనది, ಇದು ಮುಕ್ತಾಯವಾಯಿತು ಎಂಬುದಾಗಿ. నేను వచ్చినటువంటి ఈ పని, ನಾನು ಬಂದಂತ ಈ ಕೆಲಸ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. సక్సెస్ఫుల్ ఆಗಿ కంప్లీట్ ಮಾಡಿದ್ದೇನೆ. అది సంకల్పం అంటే. ಅದು ಸಂಕಲ್ಪ ಎಂದರೆ ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి ఈ రోజు నువ్వేం నేర్చుకుంటున్నావు? ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡಿ ಈ ದಿನ నేను ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ. ప్రియ తమ్ముడు, చెల్లి, ಪ್ರಿಯ ತಮ್ಮನೇ, భక్తి అంటే మూఢనమ్మకం కాదు. భక్తి ಏನಂತಂದ್ರೆ ಮೂಢನಂಬಿಕವಲ್ಲ. ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అంటే ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸುವುದಂತ ఆయన చూపించిన మార్గంలో ముందడుగు వేయడమే. ಆತನ ಒಂದು ತೋರಿಸಿದಂತ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡುವುದೇ. ఈ రోజు నువ్వు ఒక సంకల్పం తీసుకో. ఈ ದಿನ ಒಂದು ಸಂಕಲ್ಪ ತೆಗೆದುಕೋ. ఒక సంకల్పించు, ఒక విషయంలో, ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ಉದ್ದೇಶ ಮಾಡಿ ಒಂದು ಸಂಕಲ್ಪ ಮಾಡು. ఒక విషయంలో నువ్వు నిర్ణయించుకో. ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ನಿರ್ಣಯ ಮಾಡಿಕೋ. ప్రభువా, నేను ఉన్నత స్థితిలో ఉండాలని ఆశ
ఆశపడుతూ ఉన్నాను. ಕರ್ತನೇ, ನಾನು ಒಂದು ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ఈ ಆಶೆ చిన్న చిన్న పనులు చేయడానికి కాదు ప్రభువా నేను పుట్టింది. ನಾನು ಈ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ನಾನು ಹುಟ್ಟಿದವನಲ್ಲ. ఈ చిన్న చిన్న జీవితం జీవించడానికి కాదు ప్రభువా నన్ను మీరు ఏర్పరిచింది. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಜೀವಿತಗಳನ್ನು ಜೀವಿಸೋದಕ್ಕಾಗಿ ನಾನು ಹುಟ್ಟಿದವನಲ್ಲ, ನಿನ್ನ ಆರಿಸಿಕೊಂಡುವುದೆಂಬುದಾಗಿ. ప్రభువా నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టండి. ಕರ್ತನೇ, ನನ್ನನ್ನು ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಾನು ನಿಲ್ಲಿಸು. ప్రభువా నేను నడిస్తే ఒక 100 మంది నా వైపు చూడాలి. ಕರ್ತನೇ, ನಾನು ನಡೆಯುತ್ತಾ ಇದ್ದರೆ ನನಗೆ 100 ಜನರು ನೋಡ್ಬೇಕು. అడుగుతున్నావా ఈరోజు ప్రియ చెల్లి? ಕೇಳುತ್ತಲಿದ್ದೀರಾ ಪ್ರಿಯ ತಂಗಿಯವರೇ? అడుగుతున్నావా ప్రియ తమ్ముడు? ಕೇಳುತ್ತಲಿದ್ದೀರಾ ಪ್ರಿಯ ತಮ್ಮನೇ? దేవుణ్ణి అడుగు. ದೇವರನ್ನು నువ్వు సంకల్పించుకో, ನೀನು ಸಂಕಲ್ಪ ಮಾಡು, నువ్వు ముందడుగు వెయ్యి, ನೀನು ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡು. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. ఒక తల్లి హాస్పిటల్ బెడ్ మీద ఐసీయూలోకి తీసుకెళ్తూ ఉన్నారంట. ಒಂದು ತಾಯಿಯನ್ನು ಆ ಐಸಿಯಲ್ಲಿ ಬೆಡ್ ಮೇಲೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾರಿದ್ದಾರೆ. ఆ లాస్ట్ స్టేజ్ లో ఉంది ఆ తల్లి. ಆ ತಾಯಿ ಲಾಸ್ಟ್ ಸ್ಟೇಜ್ ನಲ್ಲಿ ಇದ್ದಾಳೆ. క్యాన్సర్ వచ్చింది, ಕ್ಯಾನ್ಸರ್ ಬಂದಿದೆ. 4th స్టేజ్, 4ನೇ ಸ್ಟೇಜ್, లాస్ట్ ఆ మూమెంట్ లో ఉంది. ಲಾಸ್ಟ್ ಮೂಮೆಂಟ್ ನಲ್ಲಿ ಇದ್ದಾಳೆ. ఏ ట్రీట్మెంట్ సపోర్ట్ చేయట్లేదు. ಯಾವ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ఆ కొడుకులందరూ అక్కడ నిలబడ్డారు. ಆ ಮಕ್ಕಳೆಲ್ಲ ಅಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ. ఆ తల్లి కొడుకుల్ని పిలిచి, ಆ ತಾಯಿ ಮಕ್ಕಳನ್ನು ಕರೆದು, నానా ತಂದೆ, ఇక నుంచి అయినా ಇಲ್ಲಿಂದ ಆದರೂ నేను పోయిన తర్వాత అయినా ನಾನು ಹೋದ ನಂತರ ಸಹ మీరందరూ ప్రార్థన చేయడం మొదలు పెట్టండి ಎಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದನ್ನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ರಿ అన్నప్పుడు ಹೇಳಿದಾಗ ఆ కొడుకులు ఎక్కడ లేని కోపం వచ్చిందంట. ಆ ಮಕ್ಕಳಿಗೆ ಬರಲಾರದಂತ ಕೋಪ ಬಂದ್ಬಿಡ್ತು. ఏంటమ్మా నువ్వు? ಏನಮ್ಮ ನೀನು? నువ్వేమో చచ్చిపోతా ఉన్నావు, ನೀನೇನೋ ಸತ್ತು ಹೋಗ್ತಲಿದ್ದಿ, దేవుడు నీకు ఇంత శ్రమనిచ్చాడు, ದೇವರು ನಿನಗೆ ಇಷ್ಟು ಕಷ್ಟ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, నువ్వు ఇప్పుడు చచ్చిపోబోతూ ఉన్నావు. ನೀನೇನೋ ಸತ್ತು ಹೋಗ್ತಲಿದ್ದೀಯಾ? అసలు ఏం చేశాడు దేవుడు మనకి? ನಮಗೆ ದೇವರು ಏನು ಮಾಡಿದ್ದಾನೆ? ఇంకా ప్రార్థన చేయమంటున్నావేంటి? ಇನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಲಿದ್ದೀಯಾ? అసలు నీకేమైనా బుర్ర ఉందా? ನಿನಗೆ ಏನಾದ್ರೂ ಜ್ಞಾನ ಬುದ್ಧಿ ಇದೆಯಾ? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ನಿನಗೆ ಏನ್ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೆ ನೀನು? అప్పుడు ఆ తల్లి అందంట, ಅವಾಗ ತಾಯಿ ಹೇಳ್ತಲಿದ್ದಾಳೆ, చిన్నప్పుడు మీ నాన్న చచ్చిపోయాడు, ಚಿಕ್ಕವರಿದ್ದಾಗ ನಿನ್ನ ತಂದೆ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ, కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటే ಒಂದು ಒಲೆ ಮೇಲೆ ಅಡಿಗೆ ಮಾಡುತ್ತಿರುವಾಗ ఆ పొగ పడక రక్తం కక్కుకునేదాన్ని నేను. ಆ ಹೊಗೆ ನನಗೆ ಆಗ್ಬರಲಾದೆ ಇದ್ದಾಗ ನಾನು ರಕ್ತವನ್ನು ಕಾರುತ್ತಲಿದ್ದೇನೆ. ఎప్పుడో చచ్చిపోవాల్సిన దాన్ని మీ చిన్నప్పుడు. ನಾನು ಯಾವಾಗಲೂ ಸತ್ತು ಹೋಗ್ಬೇಕಾಗಿತ್ತು ನೀವು ಚಿಕ್ಕವರಿದ್ದಾಗ. దేవుణ్ణి నేను అడిగి పొందుకున్నాను, ದೇವರು ನಾನು ಕೇಳು ಹೊಂದಿದ್ದೇನೆ, ప్రభువా నా బిడ్డలు సెటిల్ అయిన తర్వాత నేను చచ్చిపోవాలని. ಕರ್ತನೇ, ನನ್ನ ಮಕ್ಕಳು ಸೆಟ್ಲ್ ಆದಾಗ ನಾನು ಸತ್ತು ಹೋಗ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ದೆ. ఈ రోజు మీరందరూ సెటిల్ అయ్యేదాకా దేవుడు నన్ను బతికిచ్చాడు. ನೀವೆಲ್ಲರೂ ಸೆಟ್ಲ್ ಆಗುವವರೆಗೆ ದೇವರು ನನ್ನನ್ನು ಬದುಕಿಸಿದ್ದಾನೆ. అందుకనే నేను దేవుడికి ఇప్పటికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా తల్లి చెప్తుందంట. ಇಲ್ಲಿವರೆಗೆ ನಾನು ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಹೇಳ್ತಲಿದ್ದೇನೆ. ఆ ఒక్క మాటతో ఆ పిల్లలందరూ మాను మనసు పొందారు. ಆ ಒಂದು ಮಾತಿನಿಂದ ತಮ್ಮ ಮಕ್ಕಳೆಲ್ಲ ತಮ್ಮ ಮನಸ್ಸು ಬದಲಾಯಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. తల్లి సంకల్పించింది పిల్లలు మారాలని. ತಾಯಿ ಸಂಕಲ್ಪ ಮಾಡಿದಾಳೆ ಮಕ್ಕಳನ್ನು ಬದಲಾಯಿಸಬೇಕೆಂಬುದಾಗಿ. దేవుడు ఆమె కోరికను తీర్చాడు చనిపోయే ముందు. ದೇವರು ಆಕೆ ಒಂದು ಕೋರಿಕೆ ತೀರಿಸಿದ್ದಾನೆ ಸತ್ತು ಹೋಗೋದು. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, ಈ ದಿನ ದೇವರ ಮಕ್ಕಳೇ, భయం వదిలేసేయి, ನೀವು ಭಯವನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡ್ರಿ, ధైర్యం తెచ్చుకో. ಧೈರ್ಯವನ್ನು ತಂದುಕೊಳ್ಳಿ. నాకేమీ రాదు అన్న ఆలోచన నీ హృదయంలో ఉందేమో, ಏನು ಬರೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇದೆ, నేనేమి చేయలేనన్న ఆలోచన నీ హృదయంలో ఉందేమో, ನಾನು ಏನು ಮಾಡುವುದಿಲ್ಲ ಎಂಬ ಆಲೋಚನೆ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇದೆಯೇನೋ, నా జీవితం ఇంతే అన్న ఆలోచన ప్రతి యవనస్తుడి జీవితంలో ఉందేమో, ನನ್ನ ಜೀವಿತ ಇಷ್ಟೇ ಎಂಬುದಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಯೌವನಸ್ಥರ ಒಂದು ಜೀವಿತ ಆಲೋಚನೆಗಳಲ್ಲಿ ಇದೆಯೇನೋ, ఎటు చూసినా అంత క్లోజ్డ్ గా ఉందేమో నీ జీవితంలో, ಯಾವ ಕಡೆ ನೋಡಿದರೂ ಅದು ಮುಚ್ಚಿ ಹೋಗಿದೆ ಈ ಬಾಗಿಲು ಎಂಬುದಂತ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದೆಯೇನೋ. నువ్వు సంకల్పించి ನೀನು ಸಂಕಲ್ಪ ಮಾಡಿ దేవుని పాదాల దగ్గర మోకరిల్లు, ದೇವರ ಒಂದು ಪಾದದಲ್ಲಿ ನಿನ್ನ ಮೊಳಕನ ಮೇಲೆ ಕೂಡು, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. నువ్వు నమ్మి ముందడుగు వెయ్యి, ನೀನು ನಂಬಿ ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡು, నువ్వు నమ్మి ముందడుగు వెయ్యి. ನೀನು ನಂಬಿ ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡು. గొల్లియాతు లాంటి సమస్యల్ని దేవుడు నీ ముందు పడేస్తాడు. ಗೋಲಿಯಾತನಂತ ಸಮಸ್ಯೆಗಳು ನಿನ್ನ ಮುಂದೆ ಇದ್ದರೆ ನಿನ್ನ ಮುಂದೆ ಹಾಕುತ್ತಾನೆ. మనకు కావాల్సిందల్లా ನಮಗೆ ಬೇಕಾಗಿದ್ದೆಲ್ಲವೂ ఆవగింజంత విశ్వాసము. ನಮಗೂ ಸಾಸಿವೆ ಕಾಳಿನಷ್ಟು ನಂಬಿಕೆ ಬೇಕು. ఏం కావాలి? ಏನ್ ಬೇಕ್ರಿ? ఆవగింజంత విశ్వాసము. ಸಾಸಿವೆ ಕಾಳಿನಷ್ಟು ನಂಬಿಕೆ. నీ కష్టములో ನಿನ್ನ ಒಂದು ಕಷ್ಟದಲ್ಲಿ ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి ఉండు. ಸಾಸಿವೆ ಕಾಳಿನಷ್ಟು ನಂಬಿಕೆಯಾಗಿರು. నీ ఇబ్బందులలో ನಿನ್ನ ಒಂದು ಇಬ್ಬಂದಿಗಳಲ್ಲಿ ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి ఉండు. ಸಾಸಿವೆ ಕಾಳಿನಷ್ಟು ನಂಬಿಕೆಯಾಗಿರು. ನೀನು నీ యొక్క నీకున్నటువంటి లో పరిస్థితులలో, ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు డౌన్ ఫాల్ అవుతావో, ಯಾವ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಡೌನ್ ಫಾಲ್ ಆಗುತ್ತೀಯೋ ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి ఉండు. ಆ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ಸಾಸಿವೆ ಕಾಳಿನಷ್ಟು ನಂಬಿಕಸ್ಥನಾಗಿರು. ప్రియ యవనస్తులారా, ಪ್ರಿಯ ಯೌವನಸ್ಥರೇ, నేను ఒకే మాట చెప్తూ ఉన్నాను, ಒಂದೇ ಮಾತು ಹೇಳುತ್ತೇನೆ. వినుట వలన విశ్వాసం మాత్రమే కలుగుతుంది, ಈ ಕೇಳುವುದರಿಂದ ನಂಬಿಕೆ ಮಾತ್ರ ಹುಟ್ಟುತ್ತದೆ, ఆచరించుట వలనే ఆశీర్వాదం కలుగుతుంది. ಆಚರಿಸುವುದರಿಂದಲೇ ಆಶೀರ್ವಾದ ಹೊಂದುತ್ತದೆ. దేవుడు నీలో ఒక టాలెంట్ పెట్టాడు. ದೇವರಿನಲ್ಲಿ ಒಂದು
ಟ್ಯಾಲೆಂಟ್ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ప్రియ చెల్లి, నీలో దేవుడు ఒక టాలెంట్ పెట్టాడు. ತಂಗಿ, ನಿನ್ನಲ್ಲಿ ಒಂದು ದೇವರು ಟ್ಯಾಲೆಂಟ್ ప్రియ తమ్ముడు, దేవుడు నీలో ఒక టాలెంట్ పెట్టాడు. ನಿನ್ನಲ್ಲಿ ಒಂದು ಟ್ಯಾಲೆಂಟ್ ಇಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆశపడుతూ ఉన్నాడు. ನಿನಗೆ ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕು. ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచడానికి ఆశపడుతూ ఉన్నాడు. ಸ್ಥಾನದಲ್ಲಿ ದೇವರು ನಿನಗೆ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ ಪಡುತ್ತಲಿದ್ದಾನೆ. నువ్వు తలగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಾ? తోకగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ಬಲವಾಗಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಾ? ఒకరికి ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఉద్యోగ కొಡುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ఒకరి దగ్గర ఉద్యోగం చేయాల్సిన స్థితిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? ఉద్యోగ ಮಾಡಬೇಕೆಂಬ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ తల ఎత్తుకొని ఉండే స్థితిలో ఉండాలని ఆశపడుతున్నావా? ಎತ್ತಿಕೊಂಡಿರುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ. తల దించుకునే ఉండే స్థితిలో ఉండాలని ఆశపడుతున్నావా? ಕೊಳ್ಳಬೇಕೆಂಬ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡುತ್ತಲಿದ್ದೀಯಾ? దేవుడు ఈ రోజు నీతో మాట్లాడడానికి, ದೇವರು ಈ ದಿನ ನಿನ್ನ ಜೊತೆ ಮಾತಾಡೋದಕ್ಕಾಗಿ అతి సామాన్యుడనైన నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. సామాన్యನಾಗಿ నన్నನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. యవనస్తులందరూ ఒకసారి మోకరించండి. యవనస్తురెಲ್ಲರೂ ಮೊಳಕಲೂರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మోకరించగలిగిన వారు మోకరించండి. ಮೊಳಕಲೂರವರೆಲ್ಲರೂ ಮೊಳಕಲೂರಿ. మోకరించగలిగిన వారు మోకరించండి. ಈ ಮೊಳಕಲೂರವರು ಮೊಳಕಲೂರಿ. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీ జೊತೆ మాట్లాడడానికి ఇష్టపడుతాడు. పరిశుద్ధాత్ముడు ఈ రోజు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీ జೊತೆ మాట్లాడడానికి ఇష్టపడుతాడు. నీవు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని చూస్తావు. నేను నమ్మితే ఆದ್ರೆ ದೇವರ ಕಾರ್ಯವನ್ನು ನೋಡ್ತೀಯಾ? నీవు నమ్మితే పరిశుద్ధాత్ముడు ఈ రోజు నిన్ను ముడతాడు. ನೀ ನಮ್ಮಿದೆ ಆದ್ರೆ పరిశుద్ధాత్మ దేవుని నిಮ್ಮನ್ನು ಮುಟ್ಟುತ್ತಾನೆ. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దిన దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతలిದ್ದಾನೆ. ఒక డిఎల్ మోడీ గారిని దేవుడు ఏ విధముగా ఆశీర్వదించాడో, ಒಂದು డిఎల్ మోడీ ಅವರನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾನೋ, నోరు సరిగ్గా తిరగనటువంటి మోషేని దేవుడు ఆశీర్వదించాడు. ಮಾತಾಡೋದಕ್ಕೆ ಬರಲಾರದಂತ ಮೋಶೆಯನ್ನು ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾನೋ. దేవుడు నిన్ను ఆశీర్వదించడా? దేవుడు ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡೋದಿಲ್ಲ. దేవుడు నిన్ను ఆశీర్వదించడా? దేవుడు నిನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡೋದಿಲ್ಲ. దేవుడు నిన్ను ఆశీర్వదించడా? దేవుడు నిನ್ನ ಆಶೀರ್ವಾದ నీ ಮಾಡೋದಿಲ್ಲ. సేవను విస్తరించడా? ನಿನ್ನ ಸೇವೆ ವಿಸ್ತಾರ నీ ಮಾಡೋದಿಲ್ಲ. పరిస్థితులను మార్చడా? ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ಬದಲಾಯಿಸುವುದಿಲ್ಲವೋ? ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోనికి నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ಉನ್ನತ ಸ್ಥಿತಿಯಿಂದ ಉನ್ನತ ಸ್ಥಾನಕ್ಕೆ ತರುವುದಕ್ಕೆ ದೇವರು నువ్వు ಇಷ್ಟಪಡುತ್ತಾನೆ. చేసిన పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ಮಾಡುವಂತ ಪರಿಚಯ ದೇವರು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. నీ ఫెయిల్యూర్స్ మొత్తాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ಫೇಲ್ಯೂರ್ಸ್ ಎಲ್ಲ ದೇವರು ನೋಡುತ್ತಲಿದ್ದಾನೆ. నీ దుఃఖ దినములు సమాప్తమైనవని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ದುಃಖ ದಿನಗಳು ಕೊನೆಗಾಣುವುದಕ್ಕೆ ದೇವರು ನೋಡುತ್ತಾನೆ. ప్రియ చెల్లి, నోరు తెరిచి ప్రార్థన చేయి. ಪ್ರಿಯ ತಂಗಿ, ಬಾಯಿ ತೆರೆದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. మీరు మౌనముగా ఉన్నట్లయితే ఆ రాళ్లు ప్రార్థన చేస్తాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ಮೌನವಾಗಿದ್ದರೆ ಆ ಕಲ್ಲುಗಳನ್ನು ಮಾತಾಡುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು. ప్రభువా నాతో మాట్లాడు. ಕರ್ತನೇ ನನ್ನ ಜೊತೆ ಮಾತಾಡು. యేసయ్యా నాతో మాట్లాడు. ಯೇಸುವೇ ನನ್ನ ಜೊತೆ ಮಾತಾಡು. నా ఉన్నత జీవితంలోనికి నన్ను నడిపించండి. ಉನ್ನತ ಜೀವಿತಕ್ಕೆ ನನ್ನನ್ನು ನಡೆಸು. యవ్వన జీవితంలో నన్ను నాయన వాడుకొనండి. ಯೌವನ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರೇ ನನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೋ. నన్ను తలగా ఉంచండి ప్రభువా. ಕರ್ತನೇ ನನ್ನನ್ನು ತಲೆಯಾಗಿ ಮಾಡು. నా స్థితి ఇది కాదు ప్రభువా. ನನ್ನ ಸ್ಥಿತಿ ಇದು ಅಲ್ಲ ಕರ್ತನೇ. నా స్థితిలో ఈ స్థితిలో నేను ఉండాలని ఆశపడట్లేదు. ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರಬೇಕಲ್ಲ, ಇರಬಾರದೆಂಬುದಾಗಿ ಆಸೆ ಪಡುತ್ತಲಿದ್ದೇನೆ. ప్రభువా, గొర్రెలు కాసుకునే దావీదుని ಕರ್ತನೇ ಕುರಿ ಕಾಯುವಂತ ದಾವೀದನನ್ನು ఒక రాజుగా చేసినటువంటి మీరు, ಒಂದು ರಾಜನಾಗಿ ಮಾಡಿದಂತ ನೀವು, అన్నలందరూ వద్దని ఒక గుంటలో పడేసిన యోసేపుని ಅಣ್ಣರು ಬೇಡ ಎಂಬುದಾಗಿ ಒಂದು ಬಾವಿಯಲ್ಲಿ ಹಾಕಿದಂತ ಅಣ್ಣರು, రాజు దగ్గర ఒక గొప్ప అధికారిగా చేసినటువంటి మీరు, ರಾಜನ ಹತ್ತಿರ ದೊಡ್ಡ ಅಧಿಕಾರಿಯನ್ನಾಗಿ ಮಾಡಿದಂತ ನೀವು నన్ను కూడా ఆశీర్వదిస్తారు. ನನ್ನನ್ನು ಸಹ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ, నన్ను ఆశీర్వదిస్తారు. ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ. ప్రభువా, నన్ను ఆశీర్వదిస్తున్నందుకై మీకు వందనాలు. ಕರ್ತನೇ ನನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತಲಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ವಂದನೆ. ప్రార్థన చేయి ప్రియ దేవుని బిడ్డ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು ದೇವರ ಮಕ್ಕಳೇ. మరలా ఇంత గొప్ప అవకాశము మనకు రాదేమో. ಮತ್ತೆ ಇಂತ ದೊಡ್ಡ ಅವಕಾಶ ನಮಗೆ ಬರುವುದಿಲ್ಲ ಏನೋ. మరలా దేవుడు మీ మధ్యకి మమ్మల్ని నడిపిస్తాడో లేదో. ಮತ್ತೆ ದೇವರು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಡೆಸ್ತಾನೆ. ఇంత మంచి అవకాశము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ಇಂತ ಒಳ್ಳೆ ಅವಕಾಶ ದೇವರು ನಿನ್ನ ಕೊಡುತ್ತಲಿದ್ದಾನೆ. ఒక్కసారి చిన్న పిల్లవలే ప్రార్థన చేయి. ಒಂದು ಸಾರಿ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. రాజైన సొలొమోను అంటూ ఉన్నాడు, ರಾಜನಾದಂತ ಸೊಲೊಮೋನು ಹೇಳುತ್ತಲಿದ್ದಾನೆ, అయ్యా చిన్న పిల్లవాడి వంటి మనస్సు నాకు ఇవ్వండి. ಕರ್ತನೇ ನನ್ನ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳ ಮನಸ್ಸು ನನಗೆ ಕೊಡು ಎಂಬ ఒక రాజు అట్లా అడిగినప్పుడు ಒಂದು ರಾಜನು ಆ ರೀತಿ ಕೇಳಿದ, మనమెంత మన బ్రతుకెంత? ನಾವೆಷ್ಟು, ನನ್ನ ಜೀವಿತವೆಷ್ಟು? దేవుడితో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నావా? ದೇವರ ಜೊತೆ ಮಾತಾಡೋದಕ್ಕೆ ನಾಚಿಕೆ ಪಡುತ್ತಲಿದ್ದೀಯಾ? ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతూ ఉన్నావా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ ನಾಚಿಕೆ ಪಡುತ್ತಲಿದ್ದೀಯಾ? నీ చుట్టూ ఉన్నవారు వింటారని సిగ్గుపడుతూ ఉన్నావేమో. ಸುತ್ತಮುತ್ತಲಿರುವಂತವರು ಕೇಳುತ್ತಲ್ಲ ಎಂಬುದನ್ನು ನಾಚಿಕೆ ಪಡುತ್ತಲಿದ್ದೀಯಾ? వాళ్ళెవ్వరు నీతో రారు. ಅವ್ರು ಯಾರು ಸಹ ನಿನ್ನ ಜೊತೆ ಬರುವುದಿಲ್ಲ. కష్టకాలంలో వీరెవరు నీతో ఉండరు. ಕಷ್ಟ ಕಾಲದಲ್ಲಿ ಯಾರು ಸಹ ನಿನ್ನ ಜೊತೆ ಬರುವುದಿಲ್ಲ. దేవుడు మాత్రమే నీతో ఉంటాడు. ದೇವರು ಮಾತ್ರವೇ ನಿನ್ನ ఈ ಜೊತೆಯಾಗಿರುತ್ತಾನೆ. ప్రయాసము వ్యర్థము కాకూడదు. ನಿನ್ನ ಪ್ರಯಾಸ ವ್ಯರ್ಥವಾಗಬಾರದು. ఓ చెల్లి ప్రార్థన చేయి. ತಂಗಿಯೇ ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. ఓ తమ్ముడు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ಮನೆ ನಿನಗೆ ದೇವರು ನೋಡುತ್ತಲಿದ್ದಾನೆ. పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో నిన్ను చూస్తూ ఉన్నాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಈ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನ ನೋಡುತ್ತಲಿದ್ದಾನೆ. ఈ బలమైన హస్తమును దేవుడు నీ వైపు ఉంచాలని ఆశపడుతూ
ఉన్నాడు. ಹಸ್ತ ದೇವರ ನಿನ್ನ ಮೇಲೆ ಬಿಡುವುದಕ್ಕೆ నా యేసయ్యా నాతో మాట్లాడును. ನನ್ನ ಜೊತೆ ಮಾತಾಡು అయ్యా నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టని అడుగు. ಅಯ್ಯ ನನಗೆ ಉನ್ನತವಾದ ಸ್ಥಾನದಲ್ಲಿ ನನ್ನ ನಡೆಸೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. ప్రతి దానికి భయపడే స్వభావమును నా నుండి తీసివేయి. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ಭಯಪಡುವಂತ ಸ್ವಭಾವ ನನ್ನಿಂದ ತೆಗೆದು ಹಾಕು. నాలో ఉన్న పిరికితనాన్ని తీసివేయి. ನನ್ನಲ್ಲಿರುವಂತ ಈ ಒಂದು ಅಂಚು అడగండి, ತೆಗೆದು ಹಾಕು. ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ನಾನು ಸ್ವಲ್ಪ ನಿಮಿಷ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ಬಾಯಿ ತೆರೆದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. నోర్లు తెరవండి. ಬಾಯಿ ತೆರೆಯಿರಿ. నీ నోరు బాగుగా తెరువుము. ನಿಮ್ಮ ಬಾಯಿ ಹೆಚ್ಚಾಗಿ ತೆರೆಯಿರಿ. దానిని నేను నింపెదనని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ. సిగ్గుపడద్దు, సిగ్గుపడద్దు. ನಾಚಿಕೆ ಪಡಬೇಡ, ನಾಚಿಕೆ ಪಡಬೇಡ. పైకి మోకాళ్ళుద్దాం. ನಾವು ದೇವರಿಗೆ ಕೇಳೋಣ. రెండు చేతులు పైకెత్తుదాం. ಎರಡು ಕೈಗಳನ್ನು ಮೇಲೆ యేసయ్యా నీ వైపు నా చేతులు చేస్తూ ఉన్నాను. ಯೇಸುವೇ, ನಿನ್ನ ಕಡೆಗೆ ನಾನು ಕೈಗಳನ್ನು ಎತ್ತಲು. యేసయ్యా నీ వైపు నా చేతులు చేస్తూ ఉన్నాను. ಕರ್ತನೇ, ನಿನ್ನ ಕಡೆ ನಾನು ಕೈ ಎತ್ತಲು. నా హస్తాలను మీరు ముట్టండి పరిశుద్ధాత్ముడా. ನೀವು ಮುದ್ರಿತ పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ, బలమైన దేవుడి హస్తం నిన్ను ముట్టబోతోంది. ದೇವರ ಹಸ್ತವು బలమైన దేవుడి హస్తం నిన్ను ముడుతోంది. ದೇವರ ಹಸ್ತವು ನಿನ್ನ ఇక నుంచి నీవు భయస్థురాలివి కాదు. ನೀನು ಭಯಸ್ಥನಲ್ಲ. ఇక నుంచి నీవు భయస్థుడివి కాదు. ನೀನು ಭಯಸ್ಥನು ಅಲ್ಲ. ఇక నుంచి నీవు పిరికివాడవు కాదు. ಇಲ್ಲಿನಿಂದ ನೀನು ಹೇಡಿ ಅಲ್ಲ. ఇక నుంచి నీవు పిరికిదానవు కాదు. ಇಲ್ಲಿನಿಂದ ನೀನು ಹೇಡಿ ಅಲ್ಲ. ధైర్యముగా ముందడుగు వేయమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. పరిశుద్ధాత్ముడా నన్ను ముట్టండి. ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ ನನ್ನನ್ನು ಮುಟ್ಟು. పరిశుద్ధాత్ముడా నన్ను ముట్టండి. ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ ನನ್ನನ್ನು ಮುಟ್ಟು. స్తోత్రమయ్యా. యేసయ్యా నా స్వర మండలముతో నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ದೇವರೇ, ನನ್ನ ಸ್ವರದಿಂದ ನಿನ್ನ ಸ್ತುತಿಸುತ್ತೇನೆ. నోరు తెరవండి ప్రియ దేవుని బిడ్డ. ಬಾಯಿ ತೆರೆಯಿರಿ ಕರ್ತನೇ. ప్రార్థన చేద్దాం. ಬಾಯಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. స్తోత్రం, 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 స్తోత్రం. ಸ್ತೋತ್ರಂ. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ ನಿಮಗೆ ವಂದನೆ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. అందరం మన కుడి హస్తమును పైకెత్తుదాం. ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಬಲಗೈಯನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತೋಣ. మనం ఎడ చేతిని మన యొక్క హృదయం మీద ఉంచుకుందాం. ಎಡ ಹಸ್ತ ನಮ್ಮ ಕೈ ಹೃದಯ ಮೇಲೆ ಇಟ್ಟುಕೊಳ್ಳೋಣ. ఒక చిన్న ప్రార్థన నేను చెప్పింది చెప్పండి. ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ನಾನು ಹೇಳಿದ್ದನ್ನೇ ಹೇಳಿ నేను ముగిస్తూ ఉన్నాను. ನಾನು ಮುಗಿಸ್ತಲಿದ್ದೇನೆ. నాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. ನನ್ನ ಜೊತೆ ಮಾತಾಡಿದಕ್ಕಾಗಿ ವಂದನೆ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. నాకు ధైర్యము దయచేసినందుకు నీకు వందనాలు దేవా. ಧೈರ್ಯ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ವಂದನೆ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. నాకు శక్తిని దయచేసినందుకు నీకు వందనాలు దేవా. ನನಗೆ ಶಕ್ತಿ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ವಂದನೆ. నన్ను ఉన్నత స్థానములో నిలబెడుతున్నందుకు నీకు వందనాలు దేవా. ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. నా బంధువులందరిలో నన్ను తల ఎత్తుకునే వాడిగా ఉంచినందుకు నీకు వందనాలు దేవా. ಬಂಧುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನನ್ನ ತಲೆ ಎತ್ತುಕೊಳ್ಳೋ ಹಾಗೆ ಮಾಡಿದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. నన్ను తక్కువగా చూసిన వారందరి ముందు నన్ను ఉన్నత స్థానములో నిలబెట్టినందుకు నీకు వందనాలు దేవా. ಕಡಿಮೆ ಆಗಿ ನೋಡಿದವರ ಮುಂದೆ ನನ್ನ ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. ఇక నుంచి నేను భయపడినయ్యా. ಇಲ್ಲಿಂದ ನಾನು ಭಯಪಡುವುದಿಲ್ಲಪ್ಪ. ఇక నుంచి నేను ధైర్యముగా ఉంటానయ్యా. ಇಂದಿನಿಂದ ನಾನು ಧೈರ್ಯವಾಗಿರುತ್ತೇನೆ. ప్రతిదీ మిమ్మల్ని అడిగి నేను పొందుకుంటానయ్యా. ಎಲ್ಲವೂ ನಿನ್ನಿಂದ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. నీ పరిచర్యలో దైవజనులతో కలిసి వాడబడతానయ్యా. ಪರಿಚಯದಲ್ಲಿ ನಾನು ದೈವಜನರೊಂದಿಗೆ ನಾನು ಉಪಯೋಗವಾಗುತ್ತೇನೆ. మీ బలమైన హస్తమును మా మీద ఉంచినందుకు నీకు వందనాలు. ಬಲವುಳ್ಳ ಹಸ್ತವು ನನ್ನ ಮೇಲೆ ಇಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನೀವು ವಂದನೆ నీ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. కృప, పరిశుద్ధత, కనికరము ನಿನ್ನ ಕೃಪೆ, ಪರಿಶುದ್ಧತೆ, ಕನಿಕರವು మాతో ఉంచుమని ನಮ್ಮ ಜೊತೆ ಇಡುವುದಕ್ಕಾಗಿ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ಬೇಡಿ ಹೊಂದುತ್ತೇನೆ ತಂದೆಯೇ. స్వరమెత్తి ఆమెన్ చెప్పగలుగుతావా? గట్టిగా చెప్పగలుగుతావా? గట్టిగా చెప్పగలుగుతావా? ఆమెన్ అనగా అలాగే జరుగునుగాక అని. ಆಮೇಲೆ ಹಾಗೆ ನಡೆಯಲೆಂಬುದಾಗಿ. ఇప్పుడు ఒకసారి అందరం కలిసి ఆమెన్ చెప్దాం. ಎಲ್ಲರೂ ಹೇಳಿ ఆమెన్, 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 ఆమెన్.